ఓకే. ముందుగా అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా ట్విట్టర్ స్పేస్లో కలుసుకుంటున్నాం. ఎస్ఎస్ గారు అంటే అశ్వత్ గారే కదా? అవునండి. బాగున్నారా? ఓకే, ఓకే. బాగున్నానండి. మీరు ఎలా ఎన్ని ఉన్నారు? రోజులకు? చాలా రోజులకు మహాభారతం అయిపోయి యుద్ధం కూడా అయిపోయింది. ఇంకా భాగవతంలో ఉన్నాం. అక్కడికి వచ్చాము. ఒక విజిలెంట్ అంటే అవినాష్ గారు అనుకుంటా. ఓకే. నమస్తే బ్రో. అవినాష్. నమస్తే అవినాష్ గారు. సో నదుల గురించి మాట్లాడుతున్నారా ఇందాక నుంచి ఏమైనా? మీకోసమే వెయిట్ చేస్తున్నాము. అంటే జస్ట్ నది, నదము అని చెప్పి వాటి గురించి ఇంతకుముందు నాకు గుర్తుకొచ్చే చెప్పాను అంతే. ప్రస్తావన వచ్చింది అంతే. ఆ డెఫినేషన్ అట్లా మొదలు పెడితే నేనేమనుకున్నానంటే, అంటే మీరు ఎట్లా ప్లాన్ చేసినారో నాకు తెలియదు. నెవర్ ఎండింగ్ రివర్స్ ఆఫ్ భారత్ అని అంటే హిమాలయాల నుంచి వచ్చిన నదులు ఒకసారి, లేకపోతే ఇటు మనకు దక్షిణ భారతంలో ప్రవహించే నదులు అని చెప్పి ఇట్లా అనుకున్నారా? లేకపోతే ఇట్లా అనుకున్నారో తెలవదు. సీరీస్‌గా ప్లాన్ చేస్తున్నారా ఎట్లా అని నాకు తెలవదనమాట. అందుకని మీ ప్లాన్ ఎట్లుంది అని యాక్చువల్గా నేను అదే 3 అడుగుతున్నాను త్రివేది అక్కని. 3 రోజులు అని అనుకున్నాము. హ్మ్. సో అందుకని ఆ, ఈరోజు నదుల గురించి ఒక ఉపోద్ఘాతంగా మాట్లాడుకొని హ్మ్. తర్వాత సరస్వతి నది గురించి కొంచెం చెప్పుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇంకా ఒక 1 వీక్లో మనకి వసంత పంచమి వస్తుంది. పైగా ఇప్పుడు జరుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యం ఏదైతే ఉంది ఇడీ దేశాన, గంగా, యమున, సరస్వతి యొక్క కలయిక. సాధారణంగా ఇంతకు ముందు కూడా ఒక స్పేస్లో గంగా నది గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాము. సో చాలా తక్కువ సాధారణంగా మాట్లాడుకునేది సరస్వతి నది గురించి. దానికి కారణం ఏంటంటే సరస్వతి నది గురించి ఒకటి అది అంతర్వాహిని అయినందువల్ల పౌరాణిక కథలు కూడా చాలా తక్కువ ఉంటుంది. సరస్వతి దేవిని మన పౌరాణిక కథలు ఏమేమి ఉన్నాయని చూస్తే చాలా తక్కువ. ఎక్కడో అపురూపమైన కొన్ని పురాణాల్లో మాత్రం కనిపిస్తాయి. సో అందుకని ఆది బ్రహ్మడే కాబట్టి బ్రహ్మశక్తి అయిన సరస్వతి నది దగ్గర నుంచి మాట్లాడదాము. రేపు రోజు మళ్ళీ గంగా నది గురించి, ఆ తర్వాత ఇంకా దక్షిణోత్తర నదులు ఏవైతే ఉన్నాయి గోదావరి, కావేరి, పెన్న, వీటి గురించి మాట్లాడుకుందామని అలా అనుకున్నా. ఒక్క నిమిషం. నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. ఎస్ ఎస్. సో ఈ నదుల గురించి అని ఎందుకు ఆలోచన వచ్చిందో తెలీదు త్రివేణి గారికి. బట్ ఇప్పుడు మన ఇడీ దేశం అంతను ఈ యొక్క నది స్నానం గురించే వేచి చూస్తున్నారు నాతో పాటు. అంటే నదులు ప్రపంచంలో ప్రతి ఒక్క దేశ సంస్కృతికి కూడా ఒక్కొక్క నది ఉంది. ఉదాహరణకి అత్యంత ప్రాచీనమని చెప్పబడే నైల్ సంస్కృతి ఏదైతే ఉంది, నైల్ నది ఉన్నా కూడా అమెజాన్ ఇలాంటి పెద్ద పెద్ద నదులు, అంటే ఆకారంలో చాలా పెద్ద నదులు ఉన్నా కూడా భారతీయ నదులకి పట్టిన వైభవం కానీ సంస్కృతి కానీ మిగతా ఏ దేశం యొక్క నదికి కూడా అది మనకి కనిపించదు. ఇది విల్ డ్యూరెంట్ రాసిన ఆయన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ అని ఒక 9 వాల్యూమ్స్ బుక్స్ రాస్తాడు బేస్డ్ ఆన్ హిస్టరీ. అందులో ఈ నైల్ సంస్కృతి, ఈజిప్షియన్ నాగరికత పెరగడానికి ఎలా భూమిక అయ్యింది, తర్వాత మెసపటోమియా అది అభివృద్ధి చెందడానికి టిగ్రిస్, యూఫ్రటిస్ ఇలాంటి ఒక నదులు ఎలా ఇదయ్యాయి అని చెప్తూ భారతదేశానికి వచ్చేసరికి ఆయన దాదాపు ఒక 10 నదుల్ని ఉదాహరణగా చెప్తాడు. నది అనే ఒక మాట కూడా మనలో చాలా సూక్ష్మంగా వాడతారు. నది అనేది నాదానికి చాలా దగ్గరైన వర్డ్. నాదం, శృతి. నదీ యస్మాత్ నాదం కృతవత్యత తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్త అని నిరుక్తం. సో నాదం నుంచి నది అనే మాట వస్తుంది. అందుకనే సరస్వతి నది మన ప్రాచీన నదిలోన చెప్పబడే, అంటే వేదంలో ఏవైతే నదుల గురించి ప్రస్తావన ఉన్నాయో
వాటిని ప్రాచీన నదులు అని అంటాం కదా. గాయంతి దేవ కిలగీత కాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పవోద మార్గ భూతే భవంతి భూయా పరుష్య శుశ్రవాత్ అని మనకు విష్ణు పురాణంలో ఒక మాట వస్తుంది. అందులో ఆ పౌరాణిక నదుల పేర్లు కూడా వస్తాయి. అందులో మనకు ముఖ్యంగా కనిపించే పేరు గంగా, తర్వాత సరస్వతి. ఋగ్వేదంలో వచ్చే ఆ నదీ సూక్తం అని ఏదైతే చెప్తామో అందులో దాదాపు 27 నదుల గురించి ప్రస్తావన వస్తుంది. అక్కడ కూడా అంతే, ఈ సరస్వతి నది, తర్వాత గంగా నది చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. ఇంకా మిగతావన్నీ ఉపనదులుగా తెలుస్తాయి, అవి ఇప్పుడు మనకి కనిపించట్లేదు. సరస్వతి నదినే మనకి కనిపించట్లేదు. ఇంకా కొన్ని ఋషి కన్యలు అంటే ఋషికేయులు అని అంటారు కదా, ఋషి పత్నిలు, వాళ్ళు నదులుగా మారిన నదుల గురించి ఆ నది సూక్తంలోనే వస్తుంది. అంటే మన భారతీయ నదుల్ని మనం చూస్తే గనక ఒక్కొక్క నది స్త్రీ రూపంలో కూడా కనిపిస్తుంది, తర్వాత నదీ రూపంలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి కృష్ణన భార్య అయిన కాళింది యమునా నదిగా ప్రవహిస్తుంది. నర్మద శివమానస పుత్రి, నర్మద నదిగా కూడా ప్రవహిస్తుంది. కౌశికి నది అంటే కోసి రివర్ అని ఏదైతే అంటామో ఆవిడ గాది అంటే విశ్వామిత్రుని యొక్క అక్క. మనకి రామాయణంలో చదివితే ఆ కుశధ్వజుని యొక్క వంశం వాళ్ళు చేసిన కథ అంతనూ వస్తుంది. అలానే కవేర రాజు యొక్క కూతురైన కావేరి లోపముద్రే అంటే అగస్త్యుని యొక్క భార్య, ఆవిడ లోపము కావేరిగా నదిగా ప్రవహించి చూస్తాం. ఇంకా గంగా నది ఉంది. మనం పూర్వం మహాభారతం చెప్పుకున్నప్పుడు తపతీ సంవరణల కథ చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా అంతే. ఆ తపతి అనేది ఒక నదినే, తాపీ రివర్ అని చెప్పి అంటాము. ఇప్పుడు పాకిస్తాన్ వైపు ఉన్నది. సో ఆ తాపీ నది కానీ, గోదావరి కానీ, మహానది కానీ, ఇవన్నీ నది స్వరూపాలు మన పౌరాణిక కథల్లో ఉండే స్త్రీ స్వరూపాలు. వాళ్ళే నదులుగా ప్రవహిస్తారు. అలాంటి ఒక్క నది సరస్వతి నది. సరస్వతి నది, నది అంటే నది, దేవత అంటే దేవత. నదీ రూపంలో ఉన్న దేవతను అవును. ఎందుకంటే సరస్వతి తత్వమే జ్ఞానవాహిని కాబట్టి జ్ఞానం ఎప్పుడు చలిస్తూ ఉంటుంది. సరస్వతి నది కూడా అలా. సరస్వతి అని అంటేనే ఏది చలిస్తుందో దాన్ని సరస్వతి అని అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి చాలా గొప్పగా చెప్తారు. ఏకచేతత్ సరస్వతీ నదీనాం శుచీయర్తి గిరేభ్య సముద్రతాత్ రాయేశ్చేయంతి భువనస్య బోరే గ్రహతాం పయో నహుషః అని ఒక మాట వస్తుంది. అంటే నహుషుడు అనే ఒక రాజు, సూర్యవంశానికి చెందిన ఒక రాజు. ఆ రాజు ప్రతిరోజు వచ్చి సరస్వతి నది ఒడ్డున స్నానం చేసే దాని గురించి ఋగ్వేదంలో చెప్తారు. అలానే ఆ ఋగ్వేదంలోనే దాశరాగ్ని యుద్ధం గురించి మనకి ప్రస్తావన వస్తుంది. మొట్టమొదటి యుద్ధం ఏదైతే జరిగింది అంటే ఈ వేదాల్లో దాశరాగ్ని యుద్ధం. అది సుదాస అనే ఒక రాజుడు చేస్తాడు. ఆ యుద్ధం జరిగేది సరస్వతి యొక్క నది ఒడ్డునే. ఇన్ఫ్యాక్ట్ కురుక్షేత్రం కూడా అక్కడే జరుగుతుంది. ఇంకా వేదాల నుంచి మనము ఇటు ఇతిహాసాలకి వస్తే, రామాయణాలు మహాభారతాలకు వస్తే, రామాయణంలో సరస్వతి నది అనేక సార్లు చెప్పబడుతుంది. దాదాపు ఒక 10-11 సార్లు వస్తుంది సరస్వతి నది యొక్క ప్రస్తావన. ఒక్క విభిన్నంగా అంటే చాలా గుర్తుండిపోయేలా వచ్చేది ఎక్కడ అంటే అయోధ్యకాండలో భరతుడు రాముని వెతుక్కుంటూ వెళ్తాడు కదా సైన్యంతో. అక్కడ సరస్వతి నదిని దాటుకుంటూ వెళ్తారు వాళ్ళు. సరస్వతీ చ గంగా చ ఉగమేణ అని చెప్పి అక్కడ వాల్మీకి మహర్షి రాస్తారు. సో అక్కడ రామాయణంలో వస్తుంది. కానీ సరస్వతి నది నిజంగా మనకి పూర్తి వైభవంగా కనిపించాలి, తెలుసుకోవాలి అని అంటే మహాభారతంలోనే. పూర్వం నేను అర్జునుని యొక్క తీర్థయాత్రల గురించి చెప్పినప్పుడు అక్కడ కూడా సరస్వతి నది ప్రస్తావన కొన్నిసార్లు వచ్చింది. కానీ మహాభారతంలో సరస్వతి నది నిజంగా కనిపించేది పూర్తి వైభవంతో ఎక్కడ అంటే శల్యపర్వంలో ఆ యుద్ధం అంతా జరుగుతున్న ఒక టైం అది. బలరాముడు తీర్థయాత్ర చేయమని కృష్ణుడు ఆదేశిస్తాడు, రోమహర్షుడు కూడా చెప్తాడు. అప్పుడు బలరాముడు ఇడీ సైన్యం తీసుకొని, సైన్యం అంటే కంప్లీట్ సైన్యం కాదు, వాటిని సార్థ సంస్కృతి అని అంటారు. అంటే బేసికల్లీ గుర్రాలు, ఏనుగులు, ఋత్విక్కులు, ఇలా ఒక టీం అంతా ఉంటుంది. అలా ఉంటే వాళ్ళని సార్థ అని అంటారు. ఈ సార్థ అనేది యాక్చువల్లీ చాలా పెద్ద ట్రెడిషన్. మనం ఇప్పుడు దీని గురించి ఎక్కువ జనం మాట్లాడుకోరు, ఎందుకంటే దీని గురించి చాలామందికి తెలియదు కూడా. మీరు ఎప్పుడైనా
మోతీలాల్ గారు రాసిన ఏన్షియంట్ ట్రావెలింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా కానీ, లేదా ఎస్ఎల్ భైరప్ప గారు రాసిన సార్థ అనే పుస్తకం కానీ చదివితే అందులో ఆ రోజుల్లో అంటే మహాభారత రామాయణాలు జరిగిన కాలంలో ఈ ట్రేడింగ్ అనేది ఎలా జరిగేది అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న యాదవులు వీళ్ళకి బాగా ట్రేడింగ్, సీ రూట్స్ ఇవన్నీ బాగా తెలిసేవి. ఎందుకంటే వాళ్ళు రైవతక పర్వతం నుంచి ద్వారావతి వరకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ ఏ ప్రాంతంలో ఏదేది వస్తుంది అవన్నీ బాగా తెలిసి ఉండేది. అందుకని బలరాముడు తీర్థయాత్ర చేసేటప్పుడు వాళ్ళకి కంప్లీట్గా రూట్స్ అన్నీ బాగా తెలిసి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అని చెప్పి. వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఈ సార్థవాహనాల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పెట్టుకుంటూ వెళ్తారు. ఉదాహరణకి ఔదారిక, బారావహ, బహాలిక అని చెప్పి 3 రకాల ఏమంటారు క్యారవాన్స్ అని అనొచ్చు ఇంగ్లీష్లో అయితే, అంటే గూడ్స్ బేసికలీ. ఈ బాహాలిక అనే దాంట్లో అంత బంగారు, సిల్వరు, వెండి ఇలాంటివి పెట్టుకుంటారు. తర్వాత బారావహ అనే దాంట్లో ఈ ఋత్విక్కులు ఇంకా యోధులు వీళ్ళందరూ అందులో ట్రావెల్ అవుతారు. ఔదారిక అనేది ఉదర అనే ఒక మాట నుంచి వస్తుంది కాబట్టి ఫుడ్, ఏమేమి ఫుడ్ తినాలి, ఎక్కడెక్కడ తినాలి, ఏమన్నా విశేషమైన ఏమంటారు స్పైసెస్ ఇలాంటివి దక్కితే అందులో పెట్టేవాళ్ళు. ఇలా 3 రకాల సార్థవాహనాలు కట్టుకొని బలరాముడు అతని యొక్క మొత్తం సైన్యంతో సరస్వతి నది వైపున ప్రయాణం చేస్తాడు. అతను స్టార్టింగ్ అయ్యేదే కౌశికి నది దగ్గర నుంచి స్టార్ట్ అవుతాడు. కౌశికి నది ఇందాక చెప్పినట్టు ఆ కోసి నది అది సరిగ్గా ఎక్కడొస్తుంది అంటే మనకి నేపాల్, టిబేటియన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కౌశికి నది కథ రామాయణం ఎప్పుడైనా వినుంటే చదివింటే పూర్తిగా తెలిసి ఉంటుంది. ఆ కౌశికి నది స్త్రీగా అంటే నదిగా ప్రవహించినప్పుడు 3 పాయలుగా డివైడ్ అవుతుంది. సూర్య కౌశి, అరుణ కౌశి, తమర కౌశి అని చెప్పి 3 రకాలుగా వెళుతుంది. సో అక్కడికి వెళ్తారు బలరాముడు వీళ్ళందరూ. వెళ్ళి అక్కడ స్నానాలు అంతా చేసిన తర్వాత ఇంకా ఆ తీర్థక్షేత్రం దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ముందుకి వెళతారు. అంటే ఆ నేపాల్, టిబెటియన్ రీజన్స్ నుంచి ఇంకొంచెం కిందకు వస్తే మణికోట్ ఇలాంటి ప్రదేశాలకు వస్తే అక్కడ గోమతి నది కనిపిస్తుంది వీళ్ళకి. గోమతి నది నిజానికి వశిష్ఠుని యొక్క కూతురు, గండకి అని అంటాం కదా, గండకి నది అక్కడే ఉంటుంది. అంటే మస్టాంగ్ అనే ఇప్పుడు ఏదైతే ప్రాంతం ఉందో ఆ రీజన్. ఈ గండకి నది దగ్గరే మనకి విష్ణు సాలగ్రామాలు దొరుకుతాయి. కంచి పరమాచార్య రాసిన దైవత్తిన్ కురళ్ళ పుస్తకంలో వీటి గురించి విశేషంగా ఉంటుంది. సాలగ్రామాన్ని మాట ఎందుకంటారు అంటే అక్కడ సాల వృక్షాలు ఎక్కువ ఉండేది. అక్కడ ఒక పెద్ద కొండ కూడా ఉండేది గండకి నది ఒడ్డున. సాల వృక్షాలతో కూడిన కొండ కాబట్టి దాన్ని సాలగిరి అనేవాళ్ళు. అక్కడున్న రాజ్యం ఏదైతే ఉంది దాన్ని సాలగ్రామం అనేవాళ్ళు. ఇంకా ఆ నదిలో విష్ణు సాలగ్రామాలు దొరుకుతాయి కాబట్టి దాన్ని సాలగ్రామాలు అని అంటారు. అక్కడే మనకి ముక్తినాథ ఆలయం ఇప్పుడు కూడా ఉంది. అది 108 దివ్యక్షేత్రాలు అని ఏవైతే అంటామో అది ఆ గండకి నది ఒడ్డునే ఉంటుంది. అక్కడికి వెళ్తారు బలరాముడు వీళ్ళందరూ. వెళ్ళి అక్కడ ఆ యొక్క నదిని అంతా దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తారు ఇంకొంచెము. అప్పుడు మనకి శోణ నది వస్తుంది. శోణ నది మళ్ళీ రామాయణంలో కనిపించే నదినే. రామాయణంలో శోణ నది అనేక సార్లు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి బాగా గుర్తుండిపోయేలా ఎక్కడొస్తుంది అంటే విశ్వామిత్రుడు రామునికి బల అతిబల విద్యలు నేర్పిస్తాడు. ఏ శోణ నది ఒడ్డున వాళ్ళు రాత్రంతా గంగావతరణం కథ విని పడుకుంటారో పొద్దుటి రోజు మళ్ళీ ఆయన నిద్రలేపుతాడు. ఉపాస్య రాత్రి శేషాంతు శోణ అని చెప్పి నిద్రలేపుతాడు వాళ్ళని. మనకి అప్పుడు ఆయన నిద్రలేపింది ఇప్పుడు కూడా సుప్రభాతం అయ్యింది కదా, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే. ఈ శ్లోకం పుట్టింది ఆ శోణ నది ఒడ్డునే. రాముడు లక్ష్మణుడు పడుకొని ఉంటారు, విశ్వామిత్రుడు వాళ్ళిద్దరిని లేపుతాడు. సో ఆ శోణ నది దగ్గరకు వస్తాడు బలరాముడు. వచ్చి అక్కడ ఆ నదిని దర్శనం చేసుకొని అక్కడ స్నానాది కార్యాలంతా చేసుకున్న తర్వాత ఇంక ముందుకు వెళ్తారు. ఇంక ఇక్కడి నుంచి వచ్చే రీజన్స్ అంతా బలరామునికి ఎక్కువ పరిచయం లేని యొక్క రీజన్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా కురుక్షేత్రం దాటి వాళ్ళు ముందుకు వెళ్తారు. అంటే వస్మగుల్మ తీర్థాలు అని అంటారు కదా, ఆ రీజన్స్కి వెళ్తాడు అతను. అది ఇంద్రప్రస్థానికన్నా చాలా దూరంగా ఉంటుంది. కృష్ణుడు ఒక్కడే అక్కడికి ఒకసారి వెళ్ళి ఉంటాడు. మనకి సభాపర్వంలో వస్తుంది ఆ ఒక సీను. కృష్ణుడు రాజసూయాగం అంతా అయిపోయిన తర్వాత
ఇంద్రప్రస్థం వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఈ తీర్థం దగ్గరకు వస్తాడు అని చెప్పి ఒక చోట చెప్పబడుతుంది. సో అక్కడికి వస్తాడు బలరాముడు. ఇప్పుడు వచ్చి ఆ తీర్థక్షేత్రం కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడి నుంచి సరస్వతి నది మనకి కనిపించకుండా పోతుంది. అంటే ఇతను బేసికల్లీ అంటే హిమాలయ రీజన్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పటి వరకు సరస్వతి దర్శనం కాలేదు బలరాముడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇతనికి కాలేదు కాబట్టి ఇంకా ఎక్కడ వెతకాలి అని తెలియదు ఆయనకి. సో అప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటా ఉంటే ద్వారావతి అంటే మిడిల్ హస్తినాపుర రీజన్స్ ఏవైతే ఉన్నాయి అటువైపు ప్రయాణం చేస్తాడు. అంటే డైరెక్షన్ మార్చుతాడు, యూటర్న్ తీసుకుంటాడు బేసికలీ. అక్కడికి యూటర్న్ తీసుకొని వెళ్తే అతనికి ఒక పర్వతం కనిపిస్తుంది, సుభూమిక అనే ఆ పర్వతం పేరు. అక్కడ గంధర్వులు ఉంటారు, గొప్ప గొప్ప ఎత్తులు ఉంటారు. ఆ ఎత్తులు కూడా ఎలాంటి ఎత్తులు అంటే మొత్తం రాజ్యమంతా పరిపాలన చేసిన తర్వాత వానప్రస్థాశ్రమంకి వెళ్ళిపోయే రాజులందరూ ఆ పర్వతం దగ్గరే ఉంటారు. సో ఆ సుభూమిక అనే ఒక పర్వతం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను ఇందాక చెప్పాను కదా బలరాముడు అతడు వెళ్తూ పాటు అతనితో బంగారం ఇదంతా తీసుకొని వెళ్ళాడు అని చెప్పి. సో అతని దగ్గర ఉన్న బంగారం అంతా అక్కడ ఉన్న ఎత్తులకి ఇవ్వడానికి వెళ్తాడు. వాళ్ళు ఆల్రెడీ వానప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎందుకు ఇవన్నీ, వాళ్ళు వద్దు మేము తీసుకోము అని అంటాడు. సరే ఏ ద్రవ్యం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. అప్పుడు బలరాముడు అతని యొక్క కుండలం ఒక్కటి తీసి వాళ్ళకి ఇస్తాడు, ఇది మీ దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా పనికి వస్తుందేమో అని చెప్పి. అప్పటి నుంచి బలరాముడిని మనం ఏక కుండలి అని చెప్పి అంటాము. ఆ మాట అక్కడి నుంచినే వచ్చింది. సరే ఈ సుభూమిక దగ్గర ఆ ఎత్తులను అడుగుతాడు, సరస్వతి నది దర్శనం చేసుకోవాలని అంటే ఎటువైపు వెళ్ళాలి అంటే వాళ్ళప్పుడు శంఖతీర్థం అని ఒక తీర్థక్షేత్రం ఉంటుంది, అటువైపు ఈయన్ని గైడ్ చేస్తారు. గైడ్ చేస్తే శంఖతీర్థం ఈయనకు చాలా బాగా తెలిసిన తీర్థం. అక్కడ సరస్వతి నది ఉంది అని బలరాముడికి కూడా తెలీదు. ఎలా తెలుసు బలరాముడికి శంఖతీర్థం గురించి అని అంటే కృష్ణుడు బలరాముడు వీళ్ళంతా పెరిగింది ఏదైతే ప్రాంతం ఉందో బృందావనం, అక్కడే గర్గుడు ఉండేవాడు. వృద్ధ గర్గుడు అని అంటాం కదా, గర్గ భాగవతం అని ఒకటి ఉంది. కృష్ణునికి పేరు పెట్టినవాడే గర్గుడు. ఆయన అందుకే వృద్ధ గర్గుడు అని అంటూ ఉంటాడు. చాలా రోజులు బ్రతుకుతాడు ఆయన. ఆ గర్గుడు తపస్సు చేసుకుని ఉండే నేల ఏదైతే ఉందో అది శంఖతీర్థం. అక్కడికి వెళితే గర్గుడు ఉంటాడు కదా అని చెప్పి గర్గుడు ఉండే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గర్గుని దర్శనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆ గర్గుడు ఈయనకి కొన్ని విద్యలంతాను చెప్తాడు, కాలజ్ఞానం గురించి చెప్తాడు. కాలజ్ఞానం అంతా తెలుసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి సరస్వతి నది దర్శనం కోసం అని చెప్పి ముందుకెళ్తాడు. అప్పుడే నాగధన్వ అని ఇంకొక తీర్థక్షేత్రం వస్తుంది, అది కూడా నది ఒడ్డున ఉండే ఒక ప్రాంతమే. అక్కడికి వస్తే అక్కడ నాగ సంప్రదాయం ఎక్కువ, అంటే వాసుకి ఇలాంటి నాగ దేవతలందరూ అక్కడ ఉంటారు. అంటే బలరామునికి బేసికలీ ఇంత పూర్వం గర్గునితో అతని యొక్క పరివారానికి చెందిన ఒక వ్యక్తి కనిపిస్తే ఇప్పుడు ఆయన అవతారానికి చెందిన ఇంకొక పరివారం కనిపిస్తుంది. ఇతను ఎంతైనా ఆదిశేషుని అవతారం కదా. అక్కడున్న వాసుకి వీళ్ళందరినీ కలుసుకుంటాడు. కలుసుకొని వాళ్ళకి ఇస్తాడు ఈ బంగారు, ఈ వజ్రాలు, నిధులు ఏవైతే పట్టుకొని వెళ్ళాడో అవన్నీ వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు తీసుకుంటారు కూడా. సాధారణంగా ఏంటంటే ఈ పాములకి ఈ వజ్రాలు, వైడూర్యాలు వీటి మీద వ్యామోహం ఉంటుంది అని చెప్పి శాస్త్రం అంటుంది. నాగమణి అని కూడా అంటారు కదా. మనం పురాతన కావ్యాలు కనుక చదివితే అక్కడ ఈ నిధుల్లో పాము కనిపిస్తూ ఉంటుంది. సో ఈ నాగధను అనే క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ముందుకి శ్వేతగంధ అనే ఒక తీర్థం దగ్గరికి వెళ్తే అక్కడ సరస్వతి దర్శనం అవుతుంది అని వాళ్ళు గైడ్ చేస్తారు. సో బేసికలీ ఇప్పటి వరకు దాదాపు 6 months ట్రావెల్ జర్నీ చేసి ఉంటాడు. ఎక్కడ సరస్వతి నది ఆయనకి కనిపించలేదు. ఇప్పుడు ఆ శ్వేతగంధ అనే ఒక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తే అక్కడ పూర్తి వైభవంతో సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ చూస్తాడు, అక్కడ ఒక స్తోత్రం కూడా చేస్తాడు ఆ సరస్వతి నది గురించి. చూసి అక్కడ ఉన్న వృక్షాలు అన్నీను చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ వాలకిల్లులు అంటే చాలా చిన్న బొటనవేలు సైజులో ఉంటారు. వాళ్ళందరూ గొప్ప ఋషులు, తపస్సు చేసుకుంటూ ఉంటారు.
వాళ్ళ చీడి చెట్టు అంతాను కూర్చొని తపస్సు చేసుకొని ఉంటారు. చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అలాంటి వాలకిల్లీలు, తర్వాత పర్ణభక్షులు అంటే కేవలం ఆకు మాత్రం తిని జీవించే లాంటి వాళ్ళు, అశ్మకూటలు, ప్రసంఖ్యులు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ ఋషులే. వాళ్ళందరూ ఆ సరస్వతి నది ఒడ్డునే తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అక్కడే ఆయన ఆ సరోవరాలు ఏవైతే ఉన్నాయి, సరస్వతి సరోవరాలు, అక్కడ రకరకాల హంసలు చూస్తాడు. హంసవాహిని కదా సరస్వతి. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి అంటాం మేధసూక్తంలో. అక్కడ సాధారణంగా 6 రకాల హంసలు చెప్తారు. చిత్రహంస, రాజహంస, కలహంస అని. ఇలాంటి హంసలన్నిటినీ దర్శనం చేసుకుంటాడు. అక్కడి నుంచి సరస్వతి 7 నదులుగా ప్రవహిస్తుంది. అంటే సప్త సరస్వతి అని చెప్పి అంటారు. సుప్రభ, కాంచనాక్షి, విశార, మనోరమ, ఓగవతి, సురేణు, విమలోదక. ఈ 7 నదులను సరస్వతి యొక్క ఉపనదులు. సో ఒక్క నిమిషం. సారీ, ఒక కాల్ తీసుకోవాల్సి వచ్చింది. సో సప్త సరస్వతుల గురించి చెప్తున్నాను. సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, ఓగవతి, సురేణు, విమలోదక. ఈ 7 సరస్వతులకి, 7 ఉపనదులకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకి సుప్రభ అనే ఒక ఉపనది ఏదైతే ఉంది, అది ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు పుష్కర క్షేత్రంలో ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఒక యజమానుడు యజ్ఞం చేయాలంటే పక్కన ధర్మపత్ని ఉండాలి. సరస్వతీదేవి నదిగా ప్రవహిస్తుంటే పక్కన ధర్మపత్ని ఎలా ఉంటుంది? అందుకని ఆయన వెంటనే సరస్వతీదేవిని అక్కడికి ఆవాహన చేస్తాడు. అప్పుడు సరస్వతి నది ఒక నది స్వరూపంగానే అక్కడికి వెళుతుంది. సో అప్పుడు వచ్చింది సుప్రభ అనే ఒక సరస్వతి నది యొక్క ఉపనది. అలానే ఒకానొకప్పుడు నైమిషారణ్యంలో రోమహర్షుడు ఇలాంటి గొప్ప గొప్ప అక్కడ పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి కదా, సౌతి వీళ్ళందరూను. వీళ్ళకి గంగా నది కనిపించింది, ఎక్కడను ఇంకిపోయి ఉంటుంది. వాళ్ళకి కార్యాలు జరుపుకోవడానికి, ధర్మాచరణ చేయడానికి నది ఆ రోజు ఇంకిపోయి ఉంటే అప్పుడు వాళ్ళు సరస్వతి దేవిని ప్రార్థన చేస్తే కాంచనాక్షి అనే పేరుతో సరస్వతి నది అక్కడికి వెళుతుంది. అలానే ఒకానొకప్పుడు గయుడు, అంటే గయరాజు అని మనం అంటాం కదా, గయుడు ఒకసారి సరస్వతీ దేవి గురించి ప్రార్థన చేస్తాడు, తపస్సు చేస్తాడు. అప్పుడు విశాల అనే ఒక పేరుతో అక్కడికి వెళ్తుంది. హిమవతి పర్వతం నుంచినే కాబట్టి సరస్వతి వచ్చేది. హైమవతి అయిన పార్వతికి, అలానే హైమవతి అయిన గంగకు కూడా సోదరి అవుతుంది. అందుకని మనోరమ అనే పేరుతో ఇంకొక ఉపనదిగా, తర్వాత చాలా వేగంగా ప్రవహించేది కాబట్టి సరస్వతి, వేగ అంటే సంస్కృతంలో ఓగా అని అంటాం కదా, ఓగవతి అనే పేరుతో అలాగా. ఇంకా చాలా నిర్మలంగా ఉంటుంది కాబట్టి విమలోద అని చెప్పి, హరిద్వార్ అంటే గంగాద్వార దగ్గర సురేణు అని చెప్పి, ఇలా 7 ఉపనదులుగా సరస్వతి ప్రవహిస్తూ వెళుతూ ఉంటుంది. సరస్వతి యొక్క దర్శనం ఇక్కడ బలరామునికి నది రూపంగానే కాకుండా దేవి ప్రత్యక్షం అయ్యి అతనికి దర్శనం ఇస్తుంది అని చెప్పి కొన్ని మహాభారత ఎడిషన్స్ చెప్తాయి. బట్ క్రిటికల్ ఎడిషన్స్లో అయితే అలా లేదు. సో అలా మనకు సరస్వతి నది గురించి చాలా పూర్తి ప్రమాణంగా కనిపించేది మహాభారతంలో. సరే, ఇంకా ఇక్కడ తర్వాత సరస్వతి దేవి గురించి, అంటే సరస్వతి నది గురించి మనకి ఎక్కువ సాహిత్యంలో కనిపించదు. ఇంకేమున్నా ఇతిహాస గ్రంథాల మీద ఆధారపడి మనం చూసుకోవాల్సి వస్తుంది. అందులో చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒకటి పుస్తకం అయితే బక్షి గారు రాసిన ద లాస్ట్ రివర్ సరస్వతి, ఆ ఒక పుస్తకం. తర్వాత టిఎన్ అనంతరాము గారు రాసిన సరస్వతి నది అనే ఒక పుస్తకం. ఈ 2 బుక్స్ చాలా ఇంటెన్స్ రీసెర్చ్, దాదాపు ఒక 100 years క్రితం చేసిన ఒక రీసెర్చ్ పైన బేస్డ్ అయ్యి వచ్చిన పుస్తకాలు. ఆ తర్వాత జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇస్రో వాళ్ళ శాటిలైట్
దాని యొక్క అంటారు హెల్ప్తో ట్రేస్ చేసి సరస్వతి నది ఎక్కడెక్కడ ప్రవహించింది అని చెప్పి అంతా స్టడీ చేసి 2 వాల్యూమ్స్లో సరస్వతి నది గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చారు. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్స్లో ఉంటుంది అది. ద సరస్వతి అని చెప్పి ఆ బుక్ పేరు. అది 2 వాల్యూమ్స్లో ఉంటుంది. సో ఇలా ఇతిహాస గ్రంథాలు అంటే సంశోధన గ్రంథాలు వీటి మీద మనం డిపెండ్ అయ్యి చూసుకొని చదువుకోవాల్సి వస్తుంది నది గురించి అయితే. ఇంకా సరస్వతి, జ్ఞాన సరస్వతి అంటే సరస్వతి దేవత కూడా కాబట్టి ఒక ఆధ్యాత్మిక కారణాలు కూడా చెప్తారు. ఎందుకు సరస్వతి నది లేకుండా పోయింది అంటే జ్ఞానం కలియుగంలో బ్రహ్మజ్ఞానం తక్కువైపోతారు అని చెప్పి చెప్తారు. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరంతో కలిపితే కలియుగంలో జ్ఞానులు, జీవన్ముక్తులు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ అయిపోతారు. అందుకని జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతి కలియుగంలో కనిపించదు అని కొన్ని పురాణాలు చెప్తాయి. ముఖ్యంగా స్కాంద పురాణంలో వచ్చే రేవాఖండము, అందులో వచ్చే ఈ తీర్థ నది ఒక ప్రకరణ ఏదైతే ఉంది అందులో ఇలాంటివన్నీ చెప్పబడతాయి. అలానే సరస్వతి నదిగా కాకుండా సరస్వతి దేవత తత్వం కూడా మనం అర్థం చేసుకుంటే సరస్వతి నది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా దగ్గరలోనే మనకు వసంత పంచమి ఉంది కాబట్టి సరస్వతీ దేవి యొక్క తత్వం గురించి కూడా ఒక 2 మాటలు చెప్పుకోవచ్చును. అప్పుడు ఈ నదికి సరస్వతి దేవికి కూడా మనకి సమన్వయం కనిపిస్తుంది. ఎలా అయితే సప్త నదులుగా ఉపనదులుగా సరస్వతి వెళుతుందో మన శరీరంలో కూడా వాగ్దేవతగా సరస్వతి ఉంటుంది. ఆ దేవత పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 ప్రభేదాలతో ఒక వాక్యం మనలో పుట్టాలి అని అంటే ఆ 4 స్థరాల్లో పుడుతుంది. అదే సరస్వతి 4 పాయలుగా మన శరీరంలోనే వెళుతూ ఉంటుంది. ఇది కేవలం మనుష్య శరీరంలోనే కాదు, మనం జంతువుల దగ్గరికి వెళ్ళినా కూడా అందులో వాటి నుంచి వచ్చే నాదాలు, క్రీంకారాలు ఏవైతే ఉన్నాయి వాటిని సంగీతానికి మూలం అని చెప్తారు. ఉదాహరణకి సంగీతానికి సప్త స్వరాలు అని ఏవైతే అంటామో సరిగమ పదని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శాస్త్రంలో ఒక మాట ఏం చెప్తారంటే సా అంటే షడ్జం కాబట్టి షడ్జం మయూరో వదతి అని అంటారు. అంటే నెమలి నుంచి షడ్జం అనేది వచ్చింది. సా అనే స్వరం అక్కడి నుంచి వచ్చింది. రిషభం, రబంతేచే రిషభం అని చెప్పి అంటారు. రబంతేచే రిషభం అంటే రిషభం అంటే ఎత్తు ఉంటుంది కదా, గోవు, దాని నుంచి మనకి రిషభం వచ్చింది అని. అజావికేక గాంధారం అని చెప్పి అంటే అజాన్ అంటే గొర్రె, మేక ఇలాంటివి, వాటి యొక్క గొంతులో వచ్చే స్వరం నుంచి గాంధారం వచ్చింది అని చెప్పి. పంచమం కోకిలే కలే అని చెప్పి కోయిల నుంచి పంచమం వచ్చింది అని. మధ్యమం క్రౌంచ అని చెప్పి క్రౌంచ పక్షి నుంచి మధ్యమం అంటే మా అనే స్వరం వచ్చింది అని. అవస్తు దైవతం వ్యక్తి అని చెప్పి అంటారు. అంటే గుర్రం యొక్క హింకారం నుంచి దైవతం అనే ఒక స్వరం వస్తుంది. నిషాదం ఇంకా వ్యక్తి కుజరహ అంటే ఏనొక ఒక తొండంలో చేశాక నాదం హృంకారం ఏదైతే ఉంటుంది అక్కడి నుంచి నీ అనే ఒక స్వరం వస్తుంది అని చెప్పి సంగీతంలో చెప్తారు. ఆ ఒక్క సప్త స్వరాలు కూడా ఆ శబ్ద బిందువు నుంచే వస్తాయి కాబట్టి వాగ్దేవి స్వరూపం అందులో కూడా ఉంది అని చెప్తారు. ఇది ఈ సప్త స్వరాలు, ఈ సప్త సింధువులు, సప్త నదులు ఏదైతే చెప్పానో దానికి ఎక్కువ సమన్వయం కనిపిస్తుంది. అందుకనే సరస్వతిని సర్వశుక్ల సరస్వతి అని కూడా అంటారు. అలానే ఈ వాక్ నుంచి ఇంకొంచెం ముందుకెళితే సరస్వతి దేవి సంగీతానికి చాలా దగ్గర. ఇందాక నేను చెప్పినట్టు సప్త స్వరాలు ఎలా అయితే ఆవిడ నుంచి వస్తాయో ఆవిడ ఒకానొక స్వరూపం మనకు సరస్వతి అంటే సాధారణంగా కనిపించేది యావీణ వరదండ మండితకర యాశ్వేత పద్మాసన అని ఏదైతే స్వరూపం చూస్తామో, ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో జపమాల, 2 చేతులు వీణ పట్టుకున్న సరస్వతి. ఆ సరస్వతి స్వరూపం ఒకటైతే అది లౌకిక సరస్వతి అని చెప్పంటారు. కానీ మనకు వేదంలో మహాసరస్వతి యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఆ సరస్వతి 12 చేతులతో ఉంటుంది. అది కాకుండా ఆ సరస్వతినే ఒకనకొకప్పుడు మాతంగిగా వస్తుంది. మతంగ మహర్షికి కూతురుగా పుడుతుంది. ఆ మతంగ మహర్షికి కూతురుగా పుట్టినప్పుడు ముఖ్యంగా సంగీతానికి ఎక్కువ ఒక ప్రబలమైన సేవ జరుగుతుంది. ఎందుకంటే మతంగ మహర్షి బృహద్దేశీయం అనే ఒక సంగీత గ్రంథం రాస్తాడు. సంగీతానికి ఇప్పటికి కూడా
ఏవి ఆధారాలు అని అంటే 3 గ్రంథాలు చెప్తారు. ఒకటి మతంగ మహర్షి రాసిన బృహద్దేశీయం అయితే, శరంగదేవుడు రాసిన సంగీత రత్నాకరం, తర్వాత భరతుడు రాసిన నాట్యశాస్త్రం ఉంది. ఈ మూడిటి యొక్క బేసిస్ మీదే సంగీతం కానీ లేదా ఏదైనా దేశీయ కళలు కానీ లలిత కళలు కానీ బేస్ అయి ఉంటుంది అని చెప్తారు. ఈ బృహద్దేశం రాసిన మతంగ మహర్షి కూతురే మాతంగి. మాతంగినే సరస్వతీదేవి యొక్క ఇంకో రూపం. మనకి శ్యామలా స్వరూపం, నీలా సరస్వతి స్వరూపం ఏవైతే చెప్తామో, అలానే బౌద్ధులు ఉపాసన చేసే తారాదేవి ఎవరైతే చెప్తామో, ఇవన్నీ సరస్వతీ దేవి యొక్క రకరకాల డిఫరెంట్ స్వరూపాలు. అలా ఆ వీణ పట్టుకొని ఆవిడ సంగీతానికి ఆద్యత చూపిస్తుంది. ఆ వీణ కూడా ఆవిడ పట్టుకునే వీణ విపంచి వీణ, కచ్చపి అని కూడా అంటారు. లలితా సహస్రంలో ఒక మంత్రం కూడా ఉంటుంది కదా, నిజ సల్లప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అని చెప్పి. సో కచ్చపి కానీ విపంచి కానీ ఇవి సరస్వతీ దేవి చేతిలో ఉన్న వీణ పేరు. అది యాక్చువల్లీ వీణ పేర్లు రకరకాల వ్యక్తులు పట్టుకునే వీణకి రకరకాల పేర్లు ఉంటాయి. సరస్వతీ దేవి చేతి వీణ విపంచి అయితే నారదుడు పట్టుకునే వీణ పేరు మహతి అని చెప్పి. త్యాగరాజు గారిది ఒక కీర్తన కూడా ఉంటుంది, వేద జనిత వర వీణ వాదన తత్వజ్ఞ మహతి అని చెప్పి నారదుని గురించే చెప్తారు ఆయన అక్కడ. అలానే తుంబురుడు పట్టుకునే వీణ పేరు కళావతి. అలానే మహాభారతంలో చిట్ట చివరి రాజైన అంటే జనమేజయుని మనమడైన ఉదయన వత్సరాజ అని అంటాము. మృత్యకటిక నాటకంలో ముఖ్యమైన పాత్రతను అతడు పట్టుకునే వీణ పేరు ఘోషావతి అని అంటాము. అలానే భారత దేశం మహాజనపదులంతా ఒకటైన తర్వాత చక్రాధిపత్యం వహించిన చంద్రగుప్త మౌర్యుని యొక్క వంశావళిలో వచ్చిన సముద్రగుప్తుడు ఒక వీణ పట్టుకొని వాయిస్తూ ఉంటాడు. సముద్రగుప్తుని కాలంలో వచ్చిన కాయిన్స్ కూడా చూస్తే మనం ఆయన వీణ పట్టుకున్నట్టు కనిపిస్తాడు. ఆ వీణ పేరు ప్రభావతి అనే ఒక వీణ. అలానే ఇంకా గౌతమ బుద్ధుడు అంటే అతను సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు అతను వాయిస్తున్న వీణ పేరు పరివర్ధిని అని చెప్పి. ఆ పరివర్ధిని అనే ఒక వీణ ఒక ప్రత్యేకమైన వీణది. దానికి 21 స్ట్రింగ్స్ ఉంటాయి, స్వర్ణ సూత్రాలు అని చెప్పి అంటారు. అంటే వీణకి సాధారణంగా 24 ఫ్రెట్స్ ఉంటాయి, 24 ఫ్రెట్స్. అది 4 స్ట్రింగ్స్ పైన, 3 స్ట్రింగ్స్ సైడ్కి ఉంటాయి. ఆ 4 స్ట్రింగ్స్ 4 వేదాలకి ప్రతీక అని చెప్తారు. అంటే 4 స్ట్రింగ్స్ కూడా దానికి పేర్లు ఉంటాయి, సారిణి, పంచమ, మంద్ర, అనుమంద్ర అని చెప్పి. ఈ సారిణి అనే ఒక స్ట్రింగ్ ఏదైతే ఉంది అది జ్ఞానశక్తికి సంకేతం. పంచమ అనే స్ట్రింగ్ ఏదైతే ఉంది అది ఇచ్ఛాశక్తికి, మంద్ర అనే ఒక స్ట్రింగ్ మంత్రశక్తికి, అనుమంద్ర అనేది క్రియాశక్తికి ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇటు సైడ్కి వస్తే 3 స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయి అవి గాయత్రికి సంకేతంగా చెప్తారు, గాయత్రి స్వరూపం అందులో చెప్తారు. సో అలా వీణ, సరస్వతీదేవి పట్టుకున్న వీణకి అంత సింబాలిజం ఉంటుంది. సృష్టి స్థితి లయలు అని కూడా చెప్పవచ్చును, లేదా ఇడాపింగళ సుషుమ్న నాడులు అని కూడా చెప్పవచ్చును. ఇంకా యోగిక పరంగా ఏం చెప్తారు అంటే, సరస్వతి నది ఎందుకు ఇంకిపోయింది అని అంటే, మనకి ఇడాపింగళ సుషుమ్న నాడులను ఏవైతే ఉన్నాయి అందులో సుషుమ్న నాడి సూక్ష్మ రూపంలో ఉంటుంది. అలానే సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది అంటే అలా సూక్ష్మ రూపంలో ఉంది అని చెప్పి అర్థం. ఇంకా ఒక విశేషం ఏంటంటే, మన హ్యూమన్ అనాటమీ ఏదైతే ఉంది దాన్ని సాధారణంగా వీణతో పోలుస్తారు. లంబార్ వర్టిబ్రేట్ అని చెప్పి అంటారు కదా, అంటే అది బేసికలీ 7 స్టేజెస్లో ఉంటుంది. ఆ 7 స్టేజెస్ని 7 స్వరాస్తో పోల్చి చెప్పడం ఇలాంటివన్నీ చెప్తారు. సో ఇవన్నీ ఎక్కువ డీటెయిల్గా వెళ్తే అవి తంత్రంలోకి వెళతాయి కాబట్టి దాని గురించి ఎక్కువ అవసరం లేదు. బట్ ఒకటేంటంటే, సరస్వతీదేవి యాళి ఏదైతే ఉంటుంది, యాళి అని అంటే మీరు ఎప్పుడైనా వీణను చూస్తే ఆ వీణ ఎండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక మృగం దాని యొక్క తల కిందకి పెట్టుకొని ఉన్నట్టు ఒకటి కనిపిస్తుంది, చూసే ఉంటారు. ఆ మృగం చూడడానికి కూడా చాలా క్రౌర్యంగా కనిపిస్తుంది. అంటే సరస్వతీదేవి లాంటి ఒక సౌమ్యమైన సాత్వికమైన దేవత అలాంటి ఒక క్రౌర్యమైన మృగం ఎందుకు పెట్టుకుంది అనే దానికి మనకు ఒక కథ ఉంది. అది బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. ఆ ఒక మృగం పేరు యాళి అని అంటారు, యాళి. ఈ యాళి అనే ఒక మృగం ఒకానొకప్పుడు భూలోకంలో ఉండేదంట. అది
వస్తున్న రాజుల్ని, అసురుల్ని ఎవరిని చూడకుండా తినేస్తూ ఉండేది. దానికి విపరీతమైన ఆకలి. అప్పుడు దాన్ని ఓడించాడు అని చెప్పి, దాన్ని చంపేయాలని చెప్పి రకరకాల దేవతలు, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ వెళ్తారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వస్తారు. ఈ సృష్టి అంతా నువ్వే చేస్తావు కాబట్టి ఈ మృగము సృష్టిలో ఇది తీసుకొస్తూ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ తెస్తూ ఉంది, దీన్ని సంహారం చేయాలి అని అంటే ఎలా అంటే అప్పుడు బ్రహ్మదేవుని శక్తి అయిన సరస్వతీదేవి వెళుతుంది. వెళ్ళి ఆవిడ వీణ ఏదైతే ఉంది దాన్ని పట్టుకుంటూ ఆవిడ సంగీతం చేస్తుంది. సంగీతం చేస్తే ఆ వీణ నుంచి వచ్చే సంగీతానికి యాళి అనే ఒక మృగం వచ్చి తలకిందులుగా ఇంకా శిరస ఆమెకి సాష్టాంగం చేసి దానికి అంటే సమ్మోహనం అయిపోతుంది, హిప్నోటైజ్ అయిపోతుంది. వచ్చి ఈ వీణలో నుంచి ఇంత సంగీతం వస్తుంది కాబట్టి ఇందులో నేను ఒక భాగం అయిపోతా అని చెప్పి అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అప్పుడు సరస్వతీదేవికి ఒక మాట కూడా చెప్తారు సాంప్రదాయంలో, ఏంటంటే వీణ పట్టుకునే వైణికుడు సరిగ్గా వాయించలేదు అంటే ఆ యాళి వచ్చి తినేస్తుంది అని చెప్పి కూడా అంటారు. సో అలా ఆ యాళి అందులో ఒక భాగం అయిపోతుంది సరస్వతి యొక్క వీణలో. అంటే ఈ శుద్ధ సత్వానికి ఉన్న ఒక పవర్ ఎలాంటిది అనేది ఇలాంటి ఒక కథలో మనకు తెలుస్తుంది. అయితే యాళి అనేది అన్ని వీణలకు కూడా ఉండదు. మళ్ళీ మీరు ఎప్పుడైనా ముత్తుస్వామి దీక్షితర్ పట్టుకున్న వీణ చూస్తే దానికి పైన యాళి ఉండదు, దానికి ఎందుకు యాళి ఉండదు అనేది మళ్ళీ సపరేట్ స్టోరీ ఉంది. ఆయనకి గంగానది ఒడ్డున ఆ వీణ దక్కింది కాబట్టి దానికి యాళి ఉండదు అని చెప్పి కూడా చెప్తారు. అలా ఈ వీణ గురించి చెప్తే ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవాలి, ఏంటంటే సరస్వతీదేవి యొక్క నక్షత్రం మూల నక్షత్రం, మూల మంత్ర స్వరూపిణి ఆవిడ. అంటే ఏదైనా కానీ మనకి మూలంలోకి వెళితే గనక ఆ జ్ఞానం రాదు అని అంటాం కదా. సో అలా మూల నక్షత్రాన్ని ఇంగ్లీష్లో గ్రీక్ మైథాలజీలో లైర్ కాన్స్టిలేషన్ అని చెప్పంటారు. మీరు ఎప్పుడైనా లైర్ కాన్స్టిలేషన్ ఫొటోస్లో కనుక లేదా ఆకాశంలో చూస్తే అది వీణ ఆకారంలో ఉంటుంది. ఆ లైర్ కాన్స్టిలేషన్ గ్రీక్లో వాళ్ళు కనిపెట్టుకున్నారు కాబట్టి అందుకని అక్కడి నుంచి వచ్చిన ఇంగ్లీష్ వర్డ్స్ చూస్తే ఈ లిరిక్స్, లిటరేచర్, ఈ వర్డ్స్ అన్ని లైర్ అనే దానికి చాలా దగ్గరగా వ్యుత్పత్తి ఉంటుంది. అంటే సంగీతానికి, సాహిత్యానికి చెందిన ఈ పదాలు లైర్, లిటరేచర్ ఇవన్నీ ఆ వీణాకారంలో వచ్చే కాన్స్టిలేషన్కి దగ్గరగా ఉంది కాబట్టి సో అక్కడ కూడా సమన్వయం కనిపిస్తుంది. సో అలా ఇంకా వీణ గురించి చెప్పుకుంటూ వెళ్ళొచ్చును. ఆ తల్లి ఎడం చేతిలో పుస్తకం పట్టుకుంటుంది, కుడి చేతిలో జపమాల పట్టుకుంటుంది. ఎడం చేతిలో పుస్తకం పట్టుకోవడానికి అనేక సంకేతాలు చెప్తారు. ఏ ఒక్క కవి అయినా, ఏ ఒక్క సాహిత్యం అయినా కానీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేనిదే వచ్చేది కాదు. ఇంకా చెప్పాలి అని అంటే ఆ రోజుల్లో సరస్వతీదేవి యొక్క ఆలయం ఉండింది మనకు భారతదేశంలో ప్రధానంగా కాశ్మీర్లో. ఇప్పుడు కూడా మన శారదా స్తోత్రం చెప్పుకుంటే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని అంటాం. శారదాదేవి యొక్క కూపం ఉండేది కాశ్మీర్లో. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో రాజులు ఉన్న కాలంలో ఆ రోజుల్లో కవి అని అనిపించుకోవాలి అని అంటే ఆ కవి చాలా టెస్టులు పాస్ అవ్వాలి. ఒక రాజుని ఒక ఆస్థానంలో మిగతా కవులందరూ ఒక కవిని మెచ్చుకుంటే అప్పుడు నిజంగా కవి అని అనుకునేవాళ్ళు. అది కాకుండా ఈ టెస్టింగ్ ఒకటి చేసేవాళ్ళు, ఏంటంటే ఆ కాశ్మీర్లో ఉండే సరస్వతి కూపం అది ఒక పెద్ద సరోవరంలో ఉంటుంది. ఒక కవి రాసిన కావ్యం తీసుకెళ్ళి ఆ ఒక కూపంలోకి పడేస్తే ఈ కావ్యంలో ఏమైనా సత్వం ఉంటే, లోకానికి చెప్పగలిగిన ఒక సత్యం ఏమైనా ఉంటే ఆ కావ్యం పైకి వచ్చేది, లేదంటే కిందికి వెళ్ళిపోయేది. అలా పైకొచ్చిన కావ్యాల్లో ఒకటి బాణభట్టుడు రాసిన కాదంబరి అని కూడా అంటారు. అందుకనే బాణభట్టుని వాణి బాణో అని చెప్పి అంటారు, వాణి బాణో బాణభట్ట అని చెప్పి. అంటే సరస్వతి యొక్క పురుష స్వరూపమే బాణభట్టుడు అని చెప్పి కూడా అంటారు. సో అలా ఒక కవి ఒక కావ్యం రాయాలి అని అంటే ముందు ప్రధానంగా సరస్వతీదేవి ప్రార్థనతోనే స్టార్ట్ చేస్తాడు. ఆ మాటకొస్తే రామాయణం కూడా స్టార్ట్ అయ్యేది బ్రహ్మదేవుడు వచ్చి చెప్పిన తర్వాతే కాబట్టి ఇంకా బ్రహ్మదేవుడు వచ్చాడు అని అంటే సరస్వతీదేవి కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా మహాభారతం చెప్పవలసిన పనే లేదు. మహాభారతం స్టార్టింగ్లోనే సరస్వతీదేవి యొక్క స్తుతితో స్టార్ట్ అవుతుంది. తర్వాత మహాభారతం స్టార్టింగ్లో ఇంకొక చిన్న నది యొక్క కథ కూడా వస్తుంది. మీరు ఆదిపర్వం చెప్పుకున్నప్పుడు బహుశా చెప్పుకుని ఉంటారు.
శుక్తిమతి కోలాహల అని ఇద్దరు దంపతులు కనిపిస్తారు. అంటే శుక్తిమతి అనేది ఒక నది. ఆ నది ఒకానొకప్పుడు ప్రవహిస్తూ వెళ్ళి ఒక కొండలో చేరుకుంటుంది. ఆ కొండ పేరు కోలాహల. ఆ కొండలో చేరుకున్న తర్వాత బయటికి వెళ్ళలేదు అది, ఆ కొండలోనే సెటిల్ అయిపోతుంది. అప్పుడు ఆ కొండకి ఈ నదికి ఒక కొడుకు పుడతాడు, గిరి అని చెప్పి. మళ్ళీ ఒక కుమార్తె పుడుతుంది, గిరిక అని చెప్పి. ఈ గిరికని ఉపరిచర వసు పెళ్లి చేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి సత్యవతి పుడుతుంది. అంటే మహాభారతంలో మనకి రాజవంశంలో కనిపించే అటు గాంగేయుడైన భీష్ముడు, ఇటు సత్యవతి, వీళ్ళిద్దరు వెనకాల కూడా మనకి ఆ ఒక నది మాతృత్వం కనిపిస్తుంది. సో అలా ఇది ఎందుకు చెప్పాను అని అంటే, మహాభారతంలో సరస్వతి నది ఎలా వచ్చింది అని చెప్తూ ఉన్నాను. ఇంకా సరస్వతి దేవి గురించి చాలా ప్రత్యేకంగా దక్షిణ భారతంలో ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే, తమిళనాడులో ద్రవిడ దేశంలో చాలా ప్రత్యేకంగా పారాయణ చేసే ఒకానొక కావ్యం కంబరామాయణం అని అంటాం కదా. ఈ కంబన్ సరస్వతీదేవికి చాలా గొప్ప ఉపాసకుడు. ఆయన ఒకానొకప్పుడు ఏం చేశాడు అంటే, చేది రాజ్యం వదిలిపెట్టి చేర రాజ్యంకి వచ్చాడు. అంటే కేరళ ఆ రీజన్స్కి వెళ్ళాడు. ఆయన రాజ్యం మార్చి అక్కడ కొత్త రాజులతో, కొత్త ఒక వర్గంతో కూడుకుంటూ ఆయన ఒక కవితా రచనలు ఇలా ఏవేవో చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి ఒక కాలంలో ఏమైంది అంటే, ఒకరోజు ఈయన రోజు సరస్వతీదేవికి ఉపాసన చేసేవాడు ఇంట్లో. అది షోడశోపచారాలంతా చేసిన తర్వాతే ఆస్థానానికి వెళ్ళేవాడు, రాజాగ్రహానికి. ఒకరోజు ఆయనకి భక్తి పారవశ్యం కొంచెం ఎక్కువయ్యి సరస్వతీదేవికి ఆ కాళ్ళు అందెలు పెడతాడు, గెజ్జెలు, మన మంజీరాలు అని అంటాం కదా. అవి పెడుతున్నప్పుడు ఒక మంజీరం సరిగా గట్టిగా పెట్టలేడు. సో అది ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత ఆ ఒక్క ఊడిపోయిన మంజీరం ఆయన ఇంట్లోనే ఉంది కాబట్టి ఆస్థానానికి అలానే వెళతాడు. అప్పట్లో ఈ కుట్రలు చేసే కొందరు కవులు ఉంటారు కదా. ఎవరైనా ఒక కవికి ఎక్కువ పేరు వస్తుంది అంటే అతని వెనక ఏదైనా ఒక గాసిప్ రూమర్ వేయించాలి అని చెప్పి కొందరు ఉంటారు. సో కొందరు ఈ కంబన్ ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఒక స్త్రీ మంజీరం కనిపిస్తుంది వాళ్ళకి. ఓహో, మేము ఈ కంబన్ని ఏమో అనుకున్నాము, ఇతను గొప్ప భక్తుడు అనుకున్నాము, మహాకవి అనుకున్నాము, ఇతనికి స్త్రీలోల్యం ఉంది అని చెప్పి ఆ మంజీరం తీసుకెళ్ళి ఆస్థానంలో చూపించి, చూడండి కంబన్ మనం అనుకున్నంత మంచివాడు కాడు, ఇతను వచ్చిన రాజ్యానికి పంపించేయండి అని చెప్పి ఇచ్చేస్తే అప్పుడు అతను చెప్తాడు నిర్భయంగా, నేను ఇది ఏ స్త్రీది మంజీరం కాదు, ఇది సరస్వతీదేవికి నేను ప్రతిరోజు పెడుతూ ఉంటా, ఈరోజు అది ఊడిపోయింది అని అంటే ఎవరు నమ్మరు. అప్పుడు అతను ఒక గొప్ప స్తుతి చేస్తాడు సరస్వతి మీద. దాన్ని సరస్వతి అంత్యాది అని అంటారు. మీరు ఇప్పుడు కూడా గూగుల్కి ఎక్కడైనా వెళ్ళి ఆ స్తోత్రం వింటే చాలా విచిత్రంగా ఉంటుంది. అంత్యాది అనేది ఒక ప్రక్రియ. సంస్కృతంలో ఏ ఒక్క పదం ఎండ్ అవుతుందో నెక్స్ట్ పదం ఆ ఎండ్ అయిన వర్డ్తో స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి శంకరాచార్యులు షట్పది స్తోత్రంలో చేస్తారు అలాగా. ఉద్ధృత నగవి ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి నభవతి ఇలాగా. సో దాన్ని అంత్యాది అని అంటారు. అలా సరస్వతీదేవి మీద అంత్యాది రచన చేస్తాడు అప్పటికప్పుడు. ఆ అంత్యాది విన్న తర్వాత సరస్వతీదేవి అక్కడికి వచ్చి ప్రత్యక్షం అవుతుంది. ఒక కాలికి మంజీరం ఉండదు, ఇంకో కాలికి మాత్రమే మంజీరం ఉంటుంది. అవి నడుచుకుంటూ వచ్చి అతని చేతుల మీదుగానే ఇంకో కాలికి మంజీరం పెట్టించుకుంటుంది అందరూ చూస్తుండగా. సో అప్పటి నుంచి ఆయన్ని పురుష సరస్వతి అని, సరస్వతి యొక్క మహాభక్తుడని కంబన్ని అంటారు. అందుకని కంబన్ రాసిన రామాయణం ఏదైతే ఉంది దాంట్లో ఉండే ఒక యోగిక రహస్యాలు, కవిత విషయపరంగా అందులో ఉండే కొన్ని అలంకారాలు ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని చెప్తారు. ముఖ్యంగా నాకు చాలా ఇష్టమయ్యే కంబన్ రామాయణంలో ఒక పద్యం, బాలకాండలో అతను ఈ సరియు నది యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఒకటి మాట రాస్తాడు. ఎన్నిల్ పల్ వేనదర్థం పరవు నళ్ళకొన్ పడిపోనదు చెరై ఎంబదు తాయిములై అందు ఇవ ఊరవు నీర్ నిలత్తు ఓంమగం ఉయిరం ఎల్లాం అని చెప్పి, అమరతు ఊరు కురితలై అని నడై పైతాల్ திமிரம் மது அறுவரு தினகரன் எனுவம் தமரம் மது உடன் வளர் చెదుమరై ఎనువం కుమరుళల్ నిలమకల్ కురవై అరవళర్ నాళ్ళు అని చెప్పి
ఒక గొప్ప పద్యం రాస్తాడు, అది కూడా నది గురించే కాబట్టి చెప్పాను. సో అది కంబన్ యొక్క విశిష్టము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సరస్వతీదేవిని అంతగా ఆరాధన చేసిన వాళ్ళు ఎవరంటే కర్ణాటక దేశంలోనే విజ్జిక అని ఒక మహాకవయిత్రి ఉండేది. ఆవిడ పూర్తి పేరు విజయంక. ఆవిడని విజ్జిక అని అనేవాళ్ళు. ఆవిడ నలుపు రూపంలో ఉండేది కాబట్టి శ్యామల శారదే అని చెప్పి కూడా అనేవాళ్ళు. ఆవిడ రాసిన అనేక కావ్యాలు సరస్వతీదేవి గురించే ఉంటుంది. కన్నడలో 2 కవయిత్రులు కనిపిస్తారు. ఒకటి విజ్జిక, తర్వాత విజయనగర సామ్రాజ్యం కాలంలో ఉన్న కుమార కంపన్ యొక్క భార్య అయిన గంగాదేవి. ఆవిడ మధురా విజయం అనే ఒక కావ్యం రాసింది. వీళ్ళిద్దరూ గొప్ప సరస్వతి భక్తులు. వాళ్ళ కావ్యం స్టార్టింగ్ అయ్యేదే సరస్వతి యొక్క గొప్ప కీర్తనతో స్టార్ట్ అవుతుంది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు వస్తే ప్రతి ఒక్క కవి కూడా సరస్వతీదేవి గురించి రాసిన వాళ్ళే. అందులో ఒక్క కవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అని అంటే పోతన భాగవతం. ఆయన స్టార్టింగ్లోనే ఆయనకి సరస్వతీదేవికి నడిచిన ఒక సంవాదం గురించి రాస్తాడు. పోతన భాగవతం అంతా రాసిన తర్వాత ఆ భాగవతాన్ని ఎవరికైనా ఒక రాజుకి అంకితం చేయమని చాలామంది రాజులు వచ్చి అడుగుతారు. అలా అడిగితే ఆయన రాసింది రామచంద్రుని కోసం అని చెప్పి కాబట్టి ఆయన ఎవరికి ఇవ్వదలుచుకోలేడు భాగవతాన్ని. అప్పుడు ఒకనకొకప్పుడు ఆయనకి సరస్వతీదేవి కన్నీళ్లు పెడుతూ దర్శనమిస్తుంది. అప్పుడు ఆయన వెళ్ళి అడుగుతాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నువ్వు రాసిన భాగవతము రాజులకు ఇచ్చేస్తావేమో అని అంటే, అప్పుడు ఆయన ఏడొద్దమ్మా, నేను వాటి కోసం కాదు రాసింది అని చెప్తాడు. కాటుక కంటి నీరు చెనకట్టి పయంబడేన నేర్చదు కైటబ దైత్య మర్దనుని గాదిని కోడల హే మదంబ హాటక గర్భరాణి నిన్ను నాకటికిం కొనపోయి ఎల్ల కర్ణాటక కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పి అంటాడు ఆయన. సో నేను రాసింది వాళ్ళ కోసం కాదు, నీ కోసమని, నేను ఎవరికి అమ్మని భాగవతాన్ని అని చెప్పి అంటాడు. అందుకనే పోతన చేసిన సరస్వతి స్తుతి ఏదైతే ఉంది, ఇప్పుడు కూడా చెప్పుకుంటారు కదా తెలుగులో, శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచల కాసపణీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడు కలుగు భారతి అనేది ఆయన చేసిన ఒక సరస్వతి స్తుతి. మనం సంస్కృతంలో చెప్పుకునే యాకుందేందు తుషారహార ధవళకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలా సరస్వతీదేవిని నదిగా కూడా ప్రార్థన చేసిన వాళ్ళు, నదిగా కూడా ఆవిడ వైభవాన్ని చూసిన వాళ్ళు ఉండరు. అలా సరస్వతీదేవిని ఒక దేవతామూర్తిగా చూసిన వాళ్ళు ఉండరు. ఇంకా ఆ జపమాల పట్టుకుంటుంది అమ్మవారు కుడి చేత్తో. అంటే ఈ సమన్వయం ఎందుకు చెప్తున్నాను అంటే, సరస్వతి నది యొక్క తత్వం అర్థం అవ్వాలి అంటే లౌకిక సరస్వతి స్వరూపం కూడా అర్థం చేసుకుంటే ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఎందుకు ఎడం చేత్తో పుస్తకం పట్టుకుంటుంది, కుడి చేత్తో జపమాల పెట్టుకుంటుంది అని అంటే, పుస్తకం చదువుకి సంకేతం. కానీ ఒక వ్యక్తి జీవితాంతం బరే చదువుతూనే ఉన్నాడు అని అంటే ఆచరణకి ప్రాధాన్యం పోతూ ఉంటుంది. ఈ యొక్క తర్కంలోనే ఇమిడిపోతూ ఉంటాడు. అందుకని అక్కడి నుంచి ఇంకా ముందుకు అంటే ఆచరణలోకి రావాలి. జపమాల తిప్పడం అంటే మనసులో తిప్పడం అనే. సో అందుకని జపమాల కుడి చేత్తో పట్టుకుంటుంది. అందుకనే కవులు అందరూ ఎంత గొప్ప కవిత్వం రాసినా వాళ్ళలో ఒక ఋషిత్వం లేదు అని అంటే ఆ కవికి కానీ కావ్యానికి కానీ విలువ రాదు. నాన్ ఋషి కృతేన కావ్యం అని చెప్పి అంటారు. అందుకని గొప్ప గొప్ప కవులు రాసిన కావ్యాలు పంచమహాకావ్యాలు అని ఏవైతే అంటామో వాటికున్న ప్రాశస్త్యం మిగతా కావ్యాలు ఎంత గొప్పవైనను వాటికి లేవు. ఇప్పుడు కాళిదాసు ఒక రఘువంశం చెప్పుకున్నట్టు ఆయన కన్నా మంచి ఆల్మోస్ట్ అంతే గొప్ప సాహిత్యం రాసిన బాణభట్టని యొక్క కాదంబరి ఎక్కువ మంది చెప్పుకోము. పోతన భాగవతం మనం చెప్పుకున్నట్టు అలసాని పెద్దని రాసిన మనుచరిత్ర ఎలా అయితే చెప్పుకోమో అలాగా. సో అది సరస్వతి యొక్క స్వరూపం. నాకు తెలిసి సరస్వతీదేవి గురించి గొప్ప గొప్ప పద్యాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇందాక తెలుగులో చెప్పాను, తమిళనాడులో చెప్పాను, తమిళంలో చెప్పాను. బట్ నేను హానెస్ట్గా చెప్పాలి అంటే కన్నడ భాషలో ఒక సరస్వతి స్తుతి ఉంది, కువెంపు రాసింది శ్రీరామాయణ దర్శనంలో. అలాంటి ఒక స్తుతి సరస్వతీదేవి గురించి ఎక్కడ వినలేదు నేనైతే. నేను చూసిన వాటిలో కూడా లేదు. ఎందుకు అది అంత ప్రత్యేకం అంటే ఆయన వాడిన కొత్త కొత్త పదాలు సరస్వతీదేవికి
నాకు తెలిసి బహుశా ఏ కవి కూడా వాడలేదు అని అనుకుంటా. జస్ట్ మీకు చెప్పాలి ఒక పద్యం అంటే బాಳು ವೀಣಾಪಾಣಿ ಬಾಳು ಬ್ರಹ್ಮನ ರಾಣಿ ಗಾನಗೈ ಹೇಳು ಓ ಭಾವ ಗಂಗಾವೇಣಿ ನಂದ ನದಿ ತುಂಬಿ ಯೋಕೃತಿ ತುಂಬಿ ಮೊರವಂತ ಓಲ್ ಕರ್ನಾಟಕದ ಜನದ ಕರ್ಣಾ ವೀಣ ತುಂಬಿ ನಿನ್ನ ವಾಣಿಗೆ ವಿಕಂಪಿಸಿ ಜಿಂಕೃತಿಯ ಬೀರಿ ರಸದ ನವನೀತಮಂ ಹೃದಯದಿ ಮತಿಸುವಂತೆ గానగై ಹೇಳು ఓ భావ గంగావేణి అని అలా చెప్పుకుంటూ వెళ్తాడు ఆయన. క్రాంతదర్శిని ఈ జగత్ కాంతికరె భ్రాంతదర్శిని భ్రాంతి హరె సుచిరే సుస్థిరే పరాత్పరే వాణి ఓ పరాత్పర వాణి మిడి నిన్న వీణయం నుడి ముందే నడుదుదం అని. ఇది కన్నడ బాగా వచ్చేవాళ్ళకి ఇంకా దీని స్వారస్యం అర్థమవుతుంది. సో అలా సరస్వతీదేవి గురించి ఆయన రాస్తాడు. సో సరస్వతి నదిగా, సరస్వతి దేవతగా మన భారతీయ సంస్కృతికి అలా వెన్నెముకగా ఉంటుంది. మనం ఇంకా మిగతా నదులైన గంగా నది, యమున, గోదావరి వీటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏమైనా చెప్పారంటే ఎవరైనా చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టేక్. అసలు మనం మొన్ననే మాట్లాడుకున్నాము ఎందుకు సరస్వతీదేవి కుడి చేతిలో జపమాల ఎడం చేతిలో పుస్తకం పట్టుకొని ఉంటానని నేను అడిగిన ప్రశ్నకు ఆ రోజు నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసావు. అండ్ స్పేస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నమస్తే సనాతని గారు. ఎవరికైనా ఏమైనా అడిగేది ఉంటే, మీరు మొన్న గంగావతరణం గురించి పెట్టమని అడిగారు. అనుకోకుండా సరే నేను మిస్టేక్ మాట్లాడుకుంటూ ఇట్లా ఒకరు అడిగారు అని చెప్తే గంగావతరణం అది చేద్దాము ఇంకొకసారి, కానీ ప్రస్తుతానికి కుంభమేళ జరుగుతుంది కాబట్టి నదుల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి. సో మన భారతదేశంలో నదులు అనేవి ఎంత ప్రాముఖ్యతను అంటే మనకు ఉంది. నదుల యొక్క ప్రాముఖ్యత, నదుల వల్లనే మన జీవనం అనేది ఎలా ఏర్పడింది అని చెప్పి మాట్లాడుకుంటూ, సో ఈ 3 days, ఈ రోజు రేపు ఎల్లుండి, ఈ 3 రోజులు మాత్రం ఈ స్పేసెస్ రికార్డెడ్ చేస్తాం. సో సనాతన్ గారు, మీ మిస్టేక్, మీరు మోస్ట్లీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నారేమో. హలో అండి. జై శ్రీరామ్. థ్యాంక్స్ అండి ఈ స్పేస్ పెట్టినందుకు, చాలా సంతోషం. హలో మిస్టిక్ గారు. నేను త్రివేణి గారితో మాట్లాడుతున్నప్పుడు ఎట్లాగో కుంభమేళ నడుస్తుంది కదా, సో ఆ సందర్భంగా గంగావతరం పెట్టుకుందామంటే తను మెసేజ్ చేసి చెప్పింది, ఇట్లా మిస్టిక్ తో మాట్లాడాను, అన్ని నదులు పెట్టుకున్నాము అప్పుడు. సో ఈ పుణ్యకాలంలో ఇట్లాంటి ప్రవచనం వినడం ఉత్తరాయణంలో వీఆర్ ఫార్చునేట్ టు బి ఆనెస్ట్. నమస్తే సనాతన్ గారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మీతో. సో మీ యొక్క సంకల్పం వల్లే ఇది జరుగుతుంది అయ్యో అనుకుంటున్నాను. అట్లేం లేదు. దొంగ సంకల్పం అనుకోండి. మనం అందరం అదృష్టవంతులం ఒక గ్రూప్ లో ఉండి ఇట్లా వినడం అనేది. అని బీజం వేసింది ప్లస్ మీరే సనాతని గారు. ఎందుకంటే మీరు గంగావతరణం అని అడిగారు, నేను మిస్టేక్ తో మాట్లాడితే సరే గంగావతరణం కాదు, ఇలా అన్ని నదులు గురించి మాట్లాడదాం అన్నారు. సరే ఎందుకంటే అందుకే లాస్ట్ ఇంకా టైం ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను గంగావతరణం గురించి చాలా ఒక దీర్ఘంగా మాట్లాడుకున్నాం. మహాభారతం స్పేస్ జరుగుతుండేది అప్పుడు గంగావతరణం ఘట్టం వచ్చినప్పుడు దాని గురించి కంప్లీట్ స్పేస్ పెట్టుకున్నాం. సో అందుకని ఇప్పుడు ఎలాగో ఆధ్యాత్మిక చైతన్యం జరుగుతుంది కాబట్టి మహాకుంభమేళ దీని పరంగా గంగా నది గురించి మాట్లాడుకుందాం. బట్ దాంతోపాటు మిగతా నదులు ఏవైతే ఉన్నాయి వాటి గురించి కూడా ప్రస్తావన చేసుకుందామని అనుకున్నాం. షూర్ 100%. చాలా సంతోషంగా ఉంది అసలు ఈ స్పేస్ కి రావడం, మీరు మాటలు వినడం. లుకింగ్ ఫార్వర్డ్ టు. నమస్తే యశ్వర్ గారు. త్రివేణి గారు, వీఆర్ ఆల్ బ్లెస్డ్. ఓకే, ఇంత పాండిత్యం కారణంగా ఇంత నాలెడ్జ్, ఇంత విజ్ఞానం, ఇంత వినడం అయితే ఐ థింక్ మిస్టర్ గారి వాయిస్ వస్తుంటే హీఈస్ అన్ యంగ్ అనుకుంటాను. ఓకే, వినడం ఇంత ఆయన వారి ఒక వాక్శుద్ధి, ఫ్లో, ఓకే, కంబరామాయణం గురించి మనం చూస్తుంటాం కదా తమిళనాడులో ద్రవిడియన్ యశ్వర్ గారు, సారీ టు ఇంటరప్ట్. ఒక కన్నడి కూడా అయ్యి ఉండి తెలుగులో పాండిత్యం గురించి మాట్లాడుతుంటే నా తల అయితే అసలు సిగ్గుతో కుంచించిపోతుంది అనమాట. ఆయన తెలుగు అంత ఇంట్రెస్ట్ తనకి, మన పాండిత్యం మన కవులు గాని మన సాహిత్యం గురించి. అదే ఇప్పుడు మనం ఇది ఆల్ ద మోర్ రిలవెంట్ అంటే మన దగ్గర అంతా సెపరేటిస్ట్ టెండెన్సీ వాళ్ళు ఇదంతా ఉంటారు కదా ద్రవిడియన్ పొలిటిక్స్ అంటే కంబరామాయణం గురించి విన్నాను. కంబరామాయణం
యొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ కవి గురించి విన్నాం కానీ ఆయన సరస్వతి ఉపాసకుడు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇదంతా ఉన్నది కూడా తెలియదు. నేను త్యాగరాజు వారిది కూడా ఎందరో మహానుభావులు అని చెప్పి ఏదో ఊరు లోపల ఏదో కార్యక్రమం అయ్యింది, అంతమంది అసెంబుల్ అవ్వడము, పాడడము, అదేదో చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. ఇంత జ్ఞానం ఏం ఆ ప్రాంతం లోపల అటువంటి దేవుడి గురించి భావన, రాముడి గురించి లేకపోతే ఇవన్నీ అంత వేల మంది ఈవెన్ టుడే రాలేరు కదా, రైట్? కాబట్టి ఇది చాలా మంచిది, మంచి ఇనిషియేటివ్. డెఫినెట్లీ వీఆర్ ఆల్ అండి బ్లెస్డ్. మీరు మంచిగా గుర్తు చేశారు. అనుకోకుండా ఈ రోజు త్యాగరాజ స్వామి వారి ఆరాధన కూడా కాబట్టి, ఆయన కూడా సరస్వతి పుత్రుడే కాబట్టి అనుకోకుండా ఇది అయితే నాకు జరిగింది అనుకోవట్లేదు. ఇట్స్ ఆల్ ప్రీ ప్లాన్డ్. ఇది సనాతన్ గారి నోటు వెంట వచ్చింది అనుకుంటున్నాను మరి. లేదండి లేదా అంటే అంటే మన పెద్దవాళ్ళు చేసిన ఫుట్ ప్రింట్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఎవరు బలరాముల వారు సరస్వతిని వెతుక్కుంటూ అలా ఎదురు సరస్వతిని చూసుకుంటూ ఎంత ఎంత క్రానలాజికల్గా, ఎంత ఇన్సిడెంట్గా, ఎంత చాలా బాగా చెప్పారు. పెద్దవాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ దే హ్యావ్ లెడ్ దేర్ లైఫ్ లైక్ దట్. కాబట్టి అందుకని వేల సంవత్సరాలు అయినా సరే ఇంకా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటారు, వీళ్ళందరూ మైథాలజీ అట్లా కాకుండా వాళ్ళు చెప్పిన ఊర్లు, జాగ్రఫీ కానీ మన మన పురాణాల్లో ఉన్నట్టు జాగ్రఫీలో ఉన్నది వేల సంవత్సరాలు ఉన్నది. ఇవాళ ఈవెన్ టుడే దే ఆర్ దోస్ ప్లేసెస్ ఆర్ దేర్. రివరే కానీ, కొండనే కానీ, పుట్టనే కానీ, ప్రాంతమే కానీ, అరణ్యమే కానీ, అవన్నీ కూడా ఈవెన్ టుడే మనకు ఉన్నాయి. ఓకే, కాబట్టి అంత వేరే ఏ కల్చర్లో కూడా ఈ టైప్ ఆఫ్ జాగ్రఫీని మొత్తాన్ని లింక్ చేస్తూ అంటే లేదు. అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది. ఓకే, అంటే ఆశ్చర్యపోవాల్సిన, అంటే మనం ఎలా ఎలా ప్రయాణం చేస్తామో అలా అలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. నేను రీసెంట్గా మధ్యప్రదేశ్ లోపల ఓంకారేశ్వర్, మండు అలా వెళ్ళాను. మండులో అక్కడ వెళ్తే ఐ సా సమ్ పీపుల్ హోటింగ్ నర్మదా పరిక్రమ. ఓకే, నర్మదా పరిక్రమ అంటే ఓకే, నది ఇట్లా ఇట్లా పరిక్రమే అనుకున్నా. దెన్ ఐ కేమ్ టు నో దట్ పీపుల్ వాక్ ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్స్. అంటే అమరాంతక్ నుండి మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ మొత్తం నర్మదా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో మహారాష్ట్ర, మళ్ళీ గుజరాత్కి వెళ్ళిపోయి మళ్ళీ అమరాంతకే మళ్ళీ వచ్చి వాళ్ళు దే హ్యావ్ టు ఎండ్. ఓకే, సో దే వాక్ 3500. ఐ సా కపుల్స్ హు ఆర్ 50 years 60 years. మహారాష్ట్ర నాసిక్కి ఎవరు వచ్చారు, వాళ్ళు చెప్పింది ఇలా మేము నడుచుకుంటూ పోతున్నాము. ఆ మండగూడ హిల్ ఏరియా. ఓకే, అంటే వాళ్ళకి ఏమి భోజనానికి వ్యవస్థ ఉండదు, టూరిజం ఉండదు, మనకేదో అయ్యప్ప చూడడం ఇది ఇక్కడే చూసాము. కానీ ఆ నర్మదా పరిక్రమ చేసేటప్పుడు అంత సాధనతోని జనాలు నడుస్తారు. ఆన్ ద వే మొత్తం అంత ఫారెస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి అకామిడేషన్ ఉండదు, ఫుడ్ ఉండదు, అందుకే సత్రాలు, ధర్మశాల లోపల అని ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరంపరని చేసినందుకే వీఆర్ ఒక నేషన్గా, ఒక సివిలైజేషన్ లాగా ఉన్నాము. బికాస్ ఆఫ్ అవర్ ఎంఫసైసిస్ ఇన్ అవర్ కల్చర్ అబౌట్ ద జాగ్రఫీ అన్ని రకాలుగా చేశారని చెప్పేసి. వీటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది జనాల లోపల, ప్రజల లోపల. ఓకే, ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారు. ఓకే, ఆశ్చర్యం చెప్తారు. ఒక 30 years బ్యాక్ చెప్తాను, మా ఆఫీస్లో ఒక కలిగి ఉండేవాడు ఎస్పీ సింగ్ అని. దట్ గై, ఆయన పేరు ఎస్పీ సింగ్, బట్ హీ వాజ్ వెజిటేరియన్. అరే వెజిటేరియన్ ఎందుకు అన్నాడు. అంటే హమ్ ఝాన్సీకి పాస్ సే హమ్ చిత్రకూట్ ఏరియా ఏ యుగము, ఆ యుగం లోపల రాముల వారు ఉన్నారు అని చెప్పేసి ఆ ప్రాంతం జాగ్రఫికల్ లోపల పీపుల్ డోంట్ ఈట్ నాన్ వెజ్ యాజ్ రెస్పెక్ట్ ఫర్ దిస్ వన్. చిత్రకూట్లో ఎలా ఉంటుందంటే ఆ నది అప్పుడు ఒక సైడ్ ఏమో ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో మధ్యప్రదేశ్ ఉంటుంది. ఆ బోట్మెన్ ఉంటాడు కదా, ఆ బోట్మెన్ లిటరేటర్ ఏం కాదు, పువర్ పర్సన్. అతను చేస్తున్నాడు, చెప్తాడు ఆ గుహుడు రాముల వారిని తీసుకెళ్తాడు కదా, ఆయన ఎంత ప్రౌడ్గా, గర్వంగా, ఎంత అభిమానంగా చెప్పుకుంటే హమారే పూర్వజోనే రామ్జీకో ఈ నది సే పార్ కియా అంటాడు. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఏంటి, అదంతా ఏంటి చూస్తుంటే వీఆర్ వెరీ మచ్ హంబుల్డ్. ఓకే, వన్స్ అగైన్ మిస్టిక్ గారికి ఓకే, మీరు చెప్పాడు ఐఎమ్ వెరీ మచ్ చాలా హ్యాపీ. ఓకే, ఇంత జ్ఞానము, ఇంత ఇది. ఓకే, మీరు ఎంత వాక్శుద్ధితోని అన్నీ చెప్పారు. ఓకే, ఈవెన్ తమిళ లోపల ఉన్నది కూడా చెప్పారు. ఓకే, తమిళ లోపల మాకు ఒక శబ్దం కూడా దొల్లదు. అటువంటిది మీరు పోతన గురించి కానీ వీరి గురించి చాలా చాలా బాగా చెప్పారు. వీఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఓకే, మేము ఇటువంటి అన్నీ కూడా స్పేస్లో కాకుండా ఆ ప్రవచనాలు మఠాల లోపల ఎవరో చెప్పే చూసాం. కానీ ఇటువంటి టాపిక్ మీద, కేవలం నదుల మీద కూడా ఇంత మీరు వీణా గురించి, గారు నది ఇది గురించి చెప్పారు. మీరు ఫస్ట్ టైం వింటున్నారా మిస్టేక్ ని?
అవునవును. నేను ఫస్ట్ టైమ్ అనుకుంటాను. ఐ యామ్ అనేబుల్ టు రీకలెక్ట్ ఓ, విన్నట్టు లేదు రియల్లీ. అందుకే మై మీకు అపాలజీస్ తెలియలేదు. అడుగుతుంటే ఐ వాజ్ అన్ఫార్చునేట్. ఓకే. మహాభారతం యాహ్! స్పేసెస్ యాహ్! నడిచినప్పుడు మహాభారతం చదవటం కంటే వీ యూస్ టు వెయిట్ ఫర్ హిజ్ నారేషన్ అన్నమాట. సో ఆ! రైట్. యా. విన్నాను అండ్ కానీ ఎప్పుడు ఇటు అటెన్షన్‌గా చూసి అలా చేసి అలా జస్ట్ పాస్ త్రూ చేసి ఉంటానేమో గానీ రియల్లీ టుడే ఏమంటారు వి ఆర్ బ్లెస్డ్. ఓకే, ఇంకొకటి చెప్తాను. యాక్చువల్ గా నాకు నేను ఇట్లానే ఒకసారి మిస్టేక్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు అంటే త్యాగయ్య గారి ఆరాధన కూడా కాబట్టి తను చెప్పిన ఒక మాట, శంకరాభరణం ఏదైతే ఉందో యాక్చువల్లీ ఏ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విశ్వనాథ్ గారు చేశారని ఒకసారి నాతో అన్నాడు అనమాట. ఏంటంటే నాగరత్నమ్మ గారు అని ఉంటారు, ఆవిడ ఎట్లాగా మన అది ఎట్లా రివైవ్ చేశారు అదంతా చూసిన తర్వాత కె విశ్వనాథ్ గారు గాట్ ఇన్స్పిరేషన్ అండ్ శంకరాభరణం తీశారు అని చెప్పేసి ఒకసారి చెప్పాడు స్టిక్. నేను ఈ రోజు అందుకే దాని స్టోరీ నాకు కొంచెం అక్కడ ఇక్కడ చూసి దాన్ని పోస్ట్ చేశాను. బాలమురళి కృష్ణ గారు దాని గురించి ఇంటర్వ్యూ కూడా చేశారు ఒకటి, అది కూడా పోస్ట్ చేశాను, మీరు కావాలంటే చూడొచ్చు. మిస్టేక్ మైక్ రావట్లేదా నీకు? ఎందుకో వస్తుంది వెళ్ళిపోతుంది. ఈ రోజు నవీన్ గారు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. ఆయన ఆస్పెక్ట్ లో కూడా నదుల గురించి వినుంటే ఇంకొంచెం ఏమంటారు సోనేపే సుహాగా అంటారు కదా చూస్తారా, అలా ఉండుండేది. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మిస్టేక్ మైక్ తీసుకో ఒకసారి, నువ్వే రిక్వెస్ట్ పెట్టుకోను. అశ్వత్థామ స్పీకర్ తీసుకున్నారు, మాట్లాడండి. సారీ నాకు గొంతు సరిగ్గా లేదు. బట్ మొన్న వైష్ణోదేవి టెంపుల్‌కి వెళ్ళి వచ్చా అనమాట. సో, అక్కడ చరణ్ గంగా అనే వాటర్ అమ్మవారి దగ్గర ఫ్లో అవుతూ ఉంటది. సో, నా డౌట్ ఏంటంటే చరణ్ గంగా అండ్ గంగా బోత్ ఆర్ సేమా? డిఫరెంటా? ఎందుకంటే వైష్ణోదేవి అమ్మవారు లైక్ షీ క్రియేటెడ్ ద వాటర్ అని ఉన్నదక్కడ. సో, దాని గురించి ఏదైనా ఇన్ఫో ఉంటది అని. నాకైతే తెలియదండి. ఒక్క నిమిషం, మిస్టేక్ కి రీసౌండ్ వస్తుందంట. తను మైక్ తీసుకుంటే తను ఏమైనా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కూడా సరస్వతీదే మొత్తం ముగ్గురు అమ్మలున్న సరస్వతి దేవి, మహాలక్ష్మి అండ్ మహాకాళి ముగ్గురు కలిసే ఉంటారక్కడ. సో, మిస్టేక్ నువ్వు ఒకసారి ప్రయత్నించు, ఒకవేళ తీసుకుంటే నువ్వే అంటే ఏమంటారు, ఇంకా స్పేస్ క్లోజ్ చేస్తాను 5:30కి. స్పీకర్ ఎవరైనా తీసుకుంటారా? దృష్టికోణం మాట్లాడతారా? వచ్చాడు మిస్టేక్, ఇలా తీసుకున్నాను. వినపడుతుందా ఇప్పుడు? ఓ యా యా. ఓకే. అందుకు ఇందాక నుంచి రీసౌండ్ వస్తుండే. ప్రశ్న చరణగంగ, గంగ ఒకటేనా అని కదా ఆ! అడిగింది? ఆ! యాక్చువల్లీ నిజానికి తత్వతः చెప్పాలంటే నీరు ఎక్కడైతే భారతదేశంలో కనిపిస్తుందో అదంతా గంగే అని అంటారు. సగరస్తనయ స్వర్గ సోపాన పంక్తి అని కాళిదాసు రఘువంశంలో ఉన్నట్టు భారతదేశంలో ఎక్కడైతే నీరు కనిపిస్తుందో అదంతా గంగే అని అంటాం. అందుకనే మనం ఏదో ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు తాకుతున్నప్పుడు పచ్చి గంగ అని అంటాం, పచ్చి గంగ అయినా ముట్టుకోము అని అంటాం కదా. సో అప్పుడు నేను తాగుతున్నది కావేరీ రివర్ వాటర్, మరి పచ్చి గంగ అనొచ్చునా అంటే తత్వతः అవును.
మనం భారతీయులు ఏంటంటే ఏ ఒక్క జలం మన చేతిలో ఉంటే అన్ని నదుల్ని అందులో చూసుకుంటాం. అందుకనే మనం గంగే చ గోదావరి సరస్వతి అని అనుకుంటాం కదా. అలా ఈ చరణగంగ అనే ఒక కథ పుట్టింది. అదొక స్థల పురాణం. దానికి పౌరాణిక అంటారు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పురాణాల్లో చెప్పలేదు. బట్ అక్కడికున్న స్థల పురాణం ఏంటంటే కృష్ణుని యొక్క బొటనవేలు దీని నుంచి వచ్చింది కాబట్టి, చరణ స్పర్శతో వచ్చింది కాబట్టి చరణ గంగ అని చెప్పంటారు. సరే, ఆ మాటకి వస్తే గంగా నది కూడా విష్ణు యొక్క పాదం సోకే వస్తుంది కాబట్టి ఆ గంగే ఇక్కడ ఉన్న కూడా గంగే అని అనుకోవచ్చు. నిజానికి అంత ఏం డిఫరెన్స్ లేదండి చరణ గంగకి. దేర్ బోత్ వన్. ఓకే. మిస్టేక్ ఎందుకంటే గుర్తుందా? చెప్పు పాదస్పర్శం అయ్యే గంగే వస్తుంది భూలోకానికి. అంటే విష్ణువు ఒక పాదస్పర్శం తగిలి, అది వామనావతార ఘట్టం జరిగినప్పుడు వామను యొక్క పాదాలు మొత్తం భూమండలం అంతా, తర్వాత ఆకాశం అంతా కంపించిపోతుంది కదా. అప్పుడు అదే ఇంతంతై వటుడింతై మరియు తానింతై సభో విధిపై అంతైతో యద మండలాభ్రమణ కల్లంతై ప్రభారాశిపై అని అంటాం కదా. అలా పెరిగిపోయినప్పుడు బ్రహ్మలోకానికి వామను యొక్క పాదాలు వెళతాయి. అప్పుడు గంగా నదిని ఆయన పట్టుకొని ఆయన యొక్క కమండలంలో పట్టుకొని అక్కడ పాద చరణాలు కడుగుతాడు బ్రహ్మదేవుడు. తన పుట్టిల్లిదే పొమ్మటంచు నడుచున్ తన్నాభి పంకేరుహం నిరీక్షించి నటించి ఉన్నత పదంబు చూచి తత్పాద సేచనము చేసి కదండలాదుద కమలంబు తెల్లించి తత్తోయముల్ విను వీధియం ప్రవహించే దేవనదిగా విశ్వాత్మము కీర్తి ప్రబన్నని పోతన గారు భాగవతంలో దాని గురించి రాస్తారు. అలా వచ్చింది గంగా నది అని చెప్పి అంటాము. సో విష్ణు చరణాలు తాకి వచ్చింది కాబట్టి, ఇక్కడ కృష్ణుని పాదాలు తాకి వచ్చింది కాబట్టి చరణ గంగా అన్న మనం గంగా అన్న ఇద్దరు ఒకటే. మిస్టేక్. ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? ఇంకొక లాస్ట్‌ది నాకు తెలీదు. జస్ట్ జనరల్ అడుగుతున్నా. మామూలుగా గంగా రివర్ అంటే అల్కనంద అండ్ భగీరథ 2 కలిపితే గంగా అంటారు కదా! సో, ఇందాక మీరు చెప్పినట్టు విష్ణు పాదం దగ్గర నుంచి వచ్చిన వాటర్ గంగా అంటున్నారు. సో, ఈ రెండిటికి అంటే ఎలా అని? ఒకవేళ క్వెషన్ తప్పంటే సారీ. లేదు, అంటే అలకనంద, భాగీరథి ఇవన్నీ గంగా నది యొక్క డిఫరెంట్ పాయలు. అంటే గంగా నది భూలోకానికి వచ్చినప్పుడు 7 పాయలుగా డివైడ్ అయ్యి వెళుతుంది. లాదిని, పావని అని చెప్పి భగీరథి, అలకనంద ఇలా డిఫరెంట్ పేర్లతో వెళుతుంది. సో అప్పుడు ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి అంటే గంగా ద్వార వైపు వచ్చింది అలకనంద, బదరి ఇటువైపు. సో గంగా నది యొక్క ఇంకొక ఏమంటారు ట్రిబ్యూటరీ అది బేసికలీ గంగా నది యొక్క వంశం అని చెప్పవచ్చును. చాలా నదులు ఉన్నాయి అలాగా, అవన్నీ వేరే పేరుతో పిలువబడినా కూడా గంగ యొక్క ఉపనదులే. ఉదాహరణకి కలకత్తాలో హూగ్లీ నది అని చెప్పి మనం చూస్తాం కదా ప్రధానంగా, అది గంగ యొక్క ఉపనది. సో హూగ్లీ నది కూడా గంగా నది అని చెప్పి అనొచ్చును. సో అలా ఇవి రేపు గంగావతరణం చెప్పుకున్నప్పుడు దీని గురించి ఇంకా విస్తృతంగా చెప్పుకోవచ్చును. ఎలా భగీరథుడు భూలోకానికి గంగని తీసుకొచ్చినప్పుడు 7 పాయలు బయలుదేరి కేవలం భాగీరథి ఒకటి మాత్రమే ఇతను వెనకాల వస్తుంది. సో అప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు మీరైతే. సో బట్ ఇప్పుడైతే అదే అంతవరకు చెప్పవచ్చును. అలకనంద ఈజ్ గంగా ఓన్లీ, బట్ జస్ట్ ఇంకొక ఉపపాయ అంతే, అంటే డివిజన్. నీళ్ళు కిందకి పడినప్పుడు 4 డైరెక్షన్స్లో వెళుతుంది కదా, సో అలా వెళ్ళిన ఒక గంగ. ఓకే, అందరి ప్రశ్నలు అయిపోయి ఉంటే ఈ రోజుకి నేను స్పేస్ ఏం చేస్తాను. రేపు మోస్ట్లీ 3 గంటలకు కానీ 4 గంటలు కానీ మళ్ళీ 3 or 4 o'clock మళ్ళీ ఇదే టాపిక్ తో మనం రేపు కలుద్దాం.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వినాలనుకుంటే తప్పకుండా ఇక్కడ జాయిన్ అవ్వండి. ఉమ్, ఇంకోసారి ఇక్కడ కొత్తగా వచ్చిన లిజనర్స్ కూడా చెప్తాను. ఈరోజు సరస్వతి నది గురించి అనుకున్నాము. రేపు గంగా నది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతకు పూర్వం కూడా చెప్పుకున్నాము, కానీ రేపు కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాము. మహాకుంభమేళ లాంటి ఒక ఆధ్యాత్మిక చైతన్యం ఇడీ దేశం అంతా ఇప్పుడు పరివ్యాపిస్తుంది కాబట్టి ఇడీ ప్రపంచం అంతా అనాలి. అక్కడ మనకు కనిపించే 3 నదులు ఏవైతే ఉన్నాయి, గంగా, యమున, సరస్వతి, వాటి గురించి క్షుణ్ణంగా అయినా మాట్లాడుకోవాలి అని అనుకున్నాము. సో సరస్వతి అంతర్వాహిని కాబట్టి ముందు సారస్వత పూజతో ఈరోజు మాట్లాడాము. రేపు గంగా నది గురించి, ఆ తర్వాత 3వ రోజు చివరి రోజు ఆ యమున నది గురించి, అలానే దక్షిణ దేశంలో అంటే సౌత్ ఇండియాలో మనకి వచ్చే నదులు గోదావరి కానీ, నర్మదా, కావేరి, వీటి గురించి, పెన్నా నది గురించి, వాటి గురించి మాట్లాడుకుందామని ప్రణాళిక అనుకున్నాము. సో ఇందాక విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. జస్ట్ ఫైనల్ పాయింట్ ఇక్కడ. ఇందాక మిస్టేక్ గారు అన్నారు కదా, ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో రుద్రాక్షమాల ఉంటుంది, జపమాల ఉంటుందని. సో ఫిజికల్గా చూస్తే బుక్ అనుకోండి, మెంటల్గా చూస్తే జపమాల అనుకోండి. మీరు ఏదైతే రమిస్తున్నారో మీ మనసులో అదే అవుతుంది కదా. సో ఒకవేళ మీరు ఫిజికల్గా కుంభమేళకు వెళ్ళకపోతే మీరు మానసికంగా దర్శించుకున్న గంగకి మీకు అంతే పుణ్యం వస్తుంది ఈ టైంలో. సో జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ టేకింగ్ అ డిప్ ఇన్ గంగా, you will get the same benefit. In fact, little more because you're meditating in your mind rather than just being physically there. So. అంటే గిల్ట్ పెట్టుకోని అవసరం లేదు. అది కదా మీరు చెప్పాలనుకున్నది. సో Yeah, correct. కేవలం భావన మాటపూర్ణంగానే యాక్చువల్లీ ఇది మన నదులలో గంగా నదికి మాత్రము ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గంగా నదిని మనం అక్కడ స్నానం చేయకపోయినా చూడకపోయినా తలుచుకున్నంత మాత్రం చేత ఆ గంగా స్నానం యొక్క ఫలితం వస్తుంది. దాని గురించి ఒక మాట కూడా అంటారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో హంస సదాశివ త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం సోహ భావేన పూజయేత్ అని గంగ గురించి చెప్తున్నప్పుడు చెప్తారు ఈ మాట. సంసార సాగర తరణం ఉపాయ భూతం అని చెప్పి ఒక వ్యుత్పత్తి ఉంది గంగా నదికి. సో కేవలం భావేన పూజయేత్ అంటే కేవలం భావన మాత్రం చేత ఆ గంగా నది యొక్క దర్శనం పొందిన ఒక పుణ్యం ఒక జీవికి వస్తుంది. థ్యాంక్స్ అండి. అది గురించి చేసిన సనాతని గారు. సనాతని గారు చెప్పిన దగ్గర ఒక పాయింట్ చెప్తాను. ఏంటంటే మెడిటేట్ అనే ఒక పదం వాడారు కాబట్టి, మామూలుగా ఏంటంటే మనం గట్టిగా ఏదైతే చాంట్ చేస్తామో దానికంటే ఇప్పుడు నాలుక కదిలించుకుంటూ చేసే చాంట్కి ఇంకా ఎక్కువ ఫలితం. అసలు నాలుకని కదిలించకుండానే చేసేది ఏదైతే మనం చేస్తామో దానికి ఇంకా ఎక్కువ ఫలితం అని చెప్తారు. సో మీరు చెప్పిన దానికైతే అది ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్. ఎనీవేస్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీరు అందరూ ఇక్కడ వచ్చినందుకు. మళ్ళీ రేపు ఇదే సమయానికి అంటే 3 లేదా 4 గంటలకి కలుద్దాం. మోస్ట్లీ అంటే సోమవారం రోజు కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు, అందుకే ఒక 3 గంటల నుంచి ఒక 2 అవర్స్ అంటే ఒక 5 దాకా అనుకోండి. సో సోమవారం రోజు లాస్ట్ ఆఖరిన ఆ రోజు. థ్యాంక్ యూ అండి అందరికి. మళ్ళీ రేపు కలుద్దాం.